సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. మ్యారేజ్ చేసుకుంటానని ఆవిడ అడిగింది, ముందు మాట్లాడదామని ఆవిడే మాట్లాడింది, కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి. నాని ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన చాలా పెద్ద ఆయన మీకంటే, అమ్మమ్మ వాళ్ళ ఊరైనా సరే ఎందుకంత ఇష్టం? తను ఎలాంటి వాడు, తను నాకు సెట్ అవుతాడు అనిపించి మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా. స్పెసిఫిక్గా ఒక లవ్ స్టోరీ లేదు మీకు? అందరు లవ్ చేసుకున్నట్టే మేము క్యాజువల్గా మెసేజ్ చేసుకోవడం. డీప్ ఎప్పుడైందంటే నేను ఒకసారి చిన్న ఇష్యూలో జైలుకి వెళ్ళినా. జైలుకా? జైలుకి వెళ్తే నన్ను 2 మొగలు కొట్టిరు. అంటే ఆలోచించలేదా చదువు అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటుంది? అంటే మేము తప్పు చేయలేదు కదా, తను ఒక 2-3 లవ్ చేసి వదిలేసి అట్లా చేసి వాళ్ళ ఇంటి మీదకి ఎవరు పోలే చేయలేదు కదా. కానీ ఇంట్లో చెప్పలేదా ఒక్కసారి కూడా? చెప్పలేదు. అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డాడీ అన్నారు, నన్ను కాదని మీరు బయటికి వెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను చేయను అంటే. మీ నాన్న ట్రాక్టర్ చేస్తున్నారు, అమ్మ పిండి చేస్తుంది, ఆలోచించలేదా నేను ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, మా అక్క పరిస్థితి ఏంటి, నా వెనక మా అక్క ఉంది కదా అని? ఆలోచించాక ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటుంది, మా పేరెంట్స్ని అనుకున్నాను. నేను లవ్ చేసి తనని ఇష్టపెడితే ఒకరి లైఫ్ ఆగం చేసింది అన్న అయితే అని. ఇప్పుడు అక్కకు పెళ్లి సంబంధాలు వస్తే వాళ్ళ చెల్లి ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకు పెళ్లి సంబంధాలు వస్తాయా? పెళ్లి చేసుకున్నారు, సైలెంట్గా ఉంటే సరే ఫోన్లో ఎట్లా పోయారు అనుకుంటారు. వీడియోస్లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవుదా వాళ్ళని? మేము కూడా అనుకున్నాం, మాకు కూడా చాలా మంది చెప్పారు, వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి బాధపడుతుంటారు కదా రోజు. ఒక 1 year తర్వాత వాళ్ళు లైట్ తీసుకోవచ్చు మమ్మల్ని అని మర్చిపోతారేమో. మీరు చెప్పండి, పోనీ తప్ప ఒప్ప? నా సైడ్ నుంచి అయితే నేను ఒప్పు అనుకుంటానా, నేను వాళ్ళ ప్లేస్లో ఉంటే తప్పు అనుకుంటా. ఒక బేబీ వస్తుంది, అటు పోవడానికి అసలు ఛాన్సే ఉండదు, ఇంట్లో బోల్డ్ అన్ని చేయాల్సి వస్తుంది, అవి ఇవి పెద్దలు ఏవో చేస్తారు, ఒక్కటైనా అవుతుందా అమ్మాయికి? నాకైతే నమ్మకం ఫుల్, వాళ్ళైతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పటికి లైఫ్ లో. ఎందుకని పూర్తిగా యాక్సెప్ట్ చేయరని ఆలోచన వచ్చేసింది అసలు? మా డాడీ ఒక్కసారి అని అనుకుంటే ఇక అదంతా ఫిక్స్ అయిపోయి ఉంటారు మా డాడీ. ఆయన అంతేనా మీరు అర్థం చేసుకుంటారు? మీ నాన్న అంటే ఎంత ఇష్టం చెప్పండి అసలు? చెప్తే ఇడుతుంది. అలాంటి వాళ్ళని వదిలేసి ఉండగలుగుతున్నారు, మళ్ళీ ఇష్టం అంటారు. పెళ్లి చేసుకోవడం కూడా ఓకే, పెళ్ళైన 1 monthకి ప్రెగ్నెన్సీ. కొందరు అన్నారు తీసేసుకోరు, ఎందుకు అవసరం ఇప్పుడు కష్టాలు అంటే ఉండని, ఏదైనా మరీ ఎక్కువ ప్రాబ్లం అయినా కూడా అప్పుడు చూద్దాం. సోషల్ మీడియాకి వచ్చారు కాబట్టి ఏమంటున్నారు జనాలు? మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కొందరు కపుల్స్ మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఏముంది ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ప్రేమ గొప్పదా అంటే ప్రేమించుకున్న వాళ్ళకి గొప్పదే, మరి ఇటు సైడ్ నుంచి చూసే వాళ్ళకి అంటే వాళ్ళ పేరెంట్స్కి అది గొప్పదా అంటే గొప్పది కాకపోవచ్చు కదా. కానీ మన స్టాండ్ మనం తీసుకొని దాని మీద గట్టిగా నిలబడి ఎవరెన్నన్నా ఎలాగైనా మేమైతే నిలబడి చేసుకుంటాం అనేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఈ జనరేషన్లో అయితే అసలు వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో, ఏమైంది వాళ్ళు వద్దన్నారా, అవసరం లేదు ఇంకొకటి చూసుకుందాం, అలానే మారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఈ జంట ఈ మధ్య ఇన్స్టాలో తెగ ట్రెండింగ్ అవుతున్నారు, వైరల్ అవుతున్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ప్రేమించుకొని దాని మీద నిలబడి స్టాండ్ తీసుకొని పెళ్లి చేసుకున్నారనమాట. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు క్రేజీ మాన్సా ఛానల్ నుంచి దీపక్ గారు అలానే మాన్సా గారు ఉన్నారు. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అక్క. ఎలా ఉన్నారు? సూపర్ అక్క. ఆవిడ అక్క అందంటే ఓకే, మీరు కూడా నన్ను అక్క అనే అంటున్నారు. అందుకే కొంచెం తగ్గిన. ఎట్లున్నారు మొత్తం అంతా? ఎలా జరుగుతుంది? ఇన్స్టాలో ఎక్కడ పెట్టినా మీరే కనిపిస్తున్నట్టున్నారు ఈ మధ్య. అట్లా నడుస్తుంది. నడుస్తుందా? నడిపిస్తున్నారా? అంటే మేము రెగ్యులర్ గా నాకు కొంచెం కంటెంట్ చేయడం అంటే ఇష్టం ఉండే. ఓకే. అట్లా మేము మా ఫన్నీ కన్వర్జేషన్ ని వీడియోస్ లాగా చేసి పెడుతుంటాం. ఫన్నీ కన్వర్జేషన్ మేము రెగ్యులర్ గా అట్లే మాట్లాడుకుంటాం. అంటే మీరు చూసి ఉండొచ్చు, మేము వచ్చిన కానీ ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లనే వాటినే రీల్స్ లాగా కన్వర్ట్ చేసి అట్లా పెడుతున్నాం. మొత్తం మాట్లాడేది ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటారో నేను వీడియో తీస్తుంటా, దాన్ని మాట్లాడదాం, వాటిని కొంచెం పంచ్ కామెడీగా అట్లా చేస్తుంటాం. ఓకే. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? నేనే చేస్తాను. మొత్తం మీరేనా? అంటే మీకు ఇంతకు ముందు దీని మీద కొంచెం నేను అంతమంది వర్క్ చేసిన, తనకి ఏం తెలియదు. చెప్పు. ఏ ఊరు? ఇద్దరిది సేమ్ విలేజా? కాదక్క. కాదా? ఓకే. మీది? మాది తిరుమలగిరి. తిరుమలగిరి. మాది నర్సంపేట దగ్గర, బుధరావుపేట. మరి ఇద్దరికి ఎలా పరిచయం అసలు? మా అమ్మమ్మ వాళ్ళది వీళ్ళ విలేజ్ అక్క. ఓకే. నువ్వు అమ్మమ్మ దగ్గర ఎక్కువ ఉండేనా చిన్నప్పటి నుంచి? ఇప్పుడు ఎంత మానస ఏజ్ చెప్పొచ్చా? అట్లా అడగొచ్చా? వద్దులేండి, ఎందుకు సీక్రెట్. కానీ ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటుంది. అర్థమైపోయింది, వీడియోస్ చూస్తుంటే అర్థమైపోయింది. వీడియోస్ రెగ్యులర్ గా చూసే వాళ్ళకి కరోనా టైంకి ఏం చదువుతున్నారు?
ఎయిత్ కరోనా టైంలో ఎయిత్ అంటే ఇప్పుడు ఎంతో మీరే గెస్ చేయండి గైస్. అంతే. కానీ మీరు కొంచెం డిఫరెన్స్ ఉంటది, ఎక్కువనే ఉంటది కొంచెం. షాక్ అవుతారు చెప్తే షాక్ అవుతారు. నేను చెప్పిన పోనీ నాకు తెలుసు కదా. చాలా పెద్ద తనకంటే. చాలా పెద్ద. ఇద్దరికి మరి పరిచయం ఎలా అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరా? వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది, నేను అదే గలీలో ఉండేది మా ఇల్లు. రోజు చిన్నప్పుడు రెగ్యులర్ చూసేది. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం క్లోజ్ ఉండే, కొంచెం క్లోజ్ ఉండే. యాక్చువల్గా మా ఇద్దరికి పడకపోయేది యాక్చువల్గా. అదేంటి? మా అన్నయ్య వాళ్ళతో బాగుండేది. మీ అన్నయ్య తోటి బాగుండేది? మా కజిన్స్ ఉంటారు, నరేష్ మహేష్ అని, వాళ్ళతోటి బాగుండేది. అండ్ చిన్నప్పుడు నేను కొంచెం పట్టించుకోపోయేది ఆమె. మీరు పట్టించుకోకపోయేదా? మరీ చిన్నపిల్ల ఏమో కదా. అంటే ఎందుకంటే నేను తనని ఏడిపించేది, ఇచ్చడము ఇట్లా. నేను ముట్టుకుంటే నా దగ్గర రాకపోయేది, పట్టుకోపోయేది. ముట్టుకున్నా కూడా తను లేలే అనేది. అందరు చిన్నప్పుడు ఇట్లా ముద్దు పెడతారు కదా, నేను ముద్దు పెడితే ఇట్లా చూసుకునేది. నువ్వనే కాదు ఎవరు పెట్టినా నేను అప్పుడు చిన్నప్పుడు అట్లా కొందరికి ఉంటది కదా. అంటే మరీ చిన్నగా ఉండింది అప్పుడు. మరి అంటే నేను స్కూల్ టైం, ఆమె చిన్న పాప. స్కూల్ టైం మరి పుట్టిన పాప అప్పుడు అంటే 3-4 years 5 years ఆ టైం. దీన్ని బట్టి ఎంత గ్యాప్ ఉందో తెలుసుకోవచ్చు. అంతే కదా. ఏం చదువుకున్నారు మనసా? డిప్లొమా ఫైనల్ ఇయర్ అక్క. ఇప్పుడు ఇంకా చదువుతున్నా? అయిపోయింది. ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నా. ట్రైనింగ్ 3-4 months అయితే అయిపోతుంది. ఓకే. దీని నుంచి నెక్స్ట్ ఏం చదువుతామని? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్ కి వెళ్దాం. మరి ఈ గ్యాప్ లోనే ఇప్పుడు పెళ్లి చేసేసుకున్నారు, మళ్ళీ ప్రెగ్నెంట్ కూడా కదా. అంటే ఆలోచించలేదా చదువు అయిపోయిన తర్వాత ఇలా చేసుకుంటే బాగుంటది? ఆలోచించాను. కంటిన్యూగా ఏదైతే అది జరగాలనేసి మేము అనుకున్నాం, ఎన్నైనా ఫేస్ చేయాలనుకున్నాం. అంటే పెళ్ళి అసలు కొంచెం నిదానంగా చేసుకుంటే కొంచెం. ఇంకా తన గురించి నేను ఆలోచించి నేనే చెప్పేసి అక్క చేసుకుందాం, ఎందుకు అట్లా. మీరే అడిగారు చేసుకుందాం? తన గురించి ఏమైంది తనకి? ఫస్ట్ ప్రపోజ్ చేసింది కూడా తనే. అవునా? అవునక్క. ఓ మీరు కాదు? అసలు నేను పట్టించుకోలేదు యాక్చువల్ గా. కొద్ది రోజుల తర్వాత ఒక సిచ్యువేషన్ తర్వాత కొంచెం క్లోజ్ అయినాం. ఏంటి ఆ సిచ్యువేషన్స్? ఎలా అసలు? అంటే ఆయన చాలా పెద్ద ఆయన మీకంటే, మీరు స్కూల్ చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళ ఊరైనా సరే ఎందుకంత ఇష్టం? ఏం చూసి ఇష్టపడ్డారు? అంటే తనని చిన్నప్పటి నుంచి చూసాక తను ఎలాంటి వాడు, తను నాకు సెట్ అవుతాడు అనిపించి మ్యారేజ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయా. ఏంటి జస్ట్ చూసి? తన బిహేవియర్ ఎట్లా చిన్నప్పటి నుంచి చూసినాం కదా అక్క. వాళ్ళ ఇంటికి లేదు నేను, వాళ్ళ మామయ్య వాళ్ళు. మా మామయ్య తనకి బాగా క్లోజ్ ఉండే. మా మామయ్య కూడా తన గురించి పాజిటివ్ చెప్పేవాడు, చాలా మంచివాడు ఇట్లా అట్లా అని. ఓకే. అందరూ చెప్పేది విని వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండేది నేను. వాళ్ళు ఏదైనా చెప్తే పని చేసేటోని. అప్పుడు ఆ చిన్న వయసులో ఆమెకు అట్లా చూసి అరే పర్లేదు మంచి అబ్బాయి అన్నట్టు నాతో మాట్లాడేది ఉండేది. అట్లా కొంచెం క్లోజ్ అయినాం. అట్లా కొంచెం కొంచెం క్లోజ్ అవుతున్నారా? తర్వాత మీరు కంటిన్యూస్ గా స్కూల్ కి వెళ్ళేవాళ్ళు, ఈయన మాత్రం అదే ఊర్లో అట్లా కంటిన్యూస్ గా ఉన్నారు? నేను హైదరాబాద్ లో ఉండేది, నేను ఇక్కడ ఉండేది. కరోనా టైంలో తను, మేము ఇక జాబ్ ఏమీ లేకుండే. కరోనా టైంలో నేను విలేజ్కి వచ్చేసిన. తను కరోనా టైంలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. అప్పుడు కరోనా టైంలో కొంచెం క్లోజ్ అయినాం. అంటే తెలుసు బాగా, చిన్నప్పుడు తెలుసు. కరోనా టైంలో మాట్లాడుకోవడం, చిన్నప్పుడు పడకపోయేది, కరోనా టైంలో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరు మాట్లాడడం మొదలు పెట్టారు? నేనే అక్క ఫస్ట్. అది కూడా మీరేనా? ఎలా అంటే నాకు ఆన్లైన్ క్లాసెస్ ఉండేది. మా మామయ్య దగ్గర ఓన్లీ 1 మొబైల్ ఉండేది టచ్. అయితే తినకు ఫోన్ చేసి తనకు మొబైల్ కావాలంట, ఇస్తారా అని అంటే సరే పర్లేదు ఇస్తా అని చెప్పి అట్లా స్టార్ట్ అయింది మళ్ళీ. మొబైల్ కావాలని నా మొబైల్ తనకి ఇచ్చేది ఆన్లైన్ క్లాస్ వినడం కోసం. ఓకే. నేను నేను వాళ్ళ మామయ్యతో మామూలుగా బయటకు వెళ్ళేది. తను అట్లా కొంచెం అప్పుడే ర్యాపో స్టార్ట్ అయింది. ఒక 1-2 years తర్వాత కొంచెం పీక్స్కి వెళ్ళింది 10th క్లాస్లో. 10th క్లాస్లో ఇక కొంచెం డీప్ అయింది. ఓకే. 8th క్లాస్లో ఫోన్ కలిపింది మీ ఇద్దరిని ఆ లెక్కన, అంతేగా? ఆన్లైన్ క్లాసెస్ కోసం ఫోన్ తీసుకొని ఆ క్లాసెస్ పక్కన పెట్టి మీరిద్దరు కలిపి నా మొబైల్లో అన్ని చూసే, నేను ఫొటోస్ దిగడం, నేను కొంచెం సోషల్ మీడియా వర్క్ చేసి ఇన్స్టాగ్రామ్ లో అట్లా కొంచెం హెచ్చుల వీడియోలు ఫోటోలు తీసి పెట్టుకున్నాం కదా, విలేజ్ ఎట్లుంటుంది అట్లా పెట్టేవాడిని. అవి ఆమె చూసేది, బాగున్నాయి అనేది, మాట్లాడేది. ఇప్పుడు నా అంత ముందుకు నా పాస్ట్ అవన్నీ ఆమె తెలుసు, ఓపెన్ గా అన్ని చెప్పేసి. ఇంకా వేరే ఆ టైంలో ఉంటది, ఎవరికైనా ఉంటది కదా, అట్లనే ఆమె తెలుసు. ఇప్పుడు నా గురించి ఎక్కువ వాళ్ళ ఇంట్లో మాట్లాడేది. అంటే వాళ్ళ మామయ్య చెప్పేది, వాడు మంచోడు అట్లా ఇట్లా అని చెప్తే ఆమె కొంచెం
ఎట్లుంటారు ఆ టైంలో అట్రాక్షన్ సంథింగ్ ఏంటో అట్లా కొంచెం నాతో మాట్లాడడం క్లోజ్ అయింది. లవ్ అది కూడా ఏం చెప్పుకోలే, ఐ లవ్ యూ అని ఇంతవరకు ఒకసారి కూడా చెప్పుకోలే. ఇప్పుడు కూడానా? చెప్పలే. జస్ట్ అట్లా మాట్లాడే ఫ్లోలో వెళ్ళిపోయింది అంతే. ఎవరైనా ఒకరి గురించి గొప్పగా చెప్తుంటే ఆ ఫీలింగ్ వస్తుంది కదా, వస్తది. ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళ మీద. ఎలాంటి వాళ్ళు మనం కూడా మాట్లాడదాం తెలుసుకుందాం అలా అనిపించేదా? అవునక్క. అవునక్క అంట. ఎక్స్ప్లెయిన్ అయితే ఇంటర్వ్యూ ఆ వీడియోలకే కొత్త, ఉమ్. ఇక మరి ఇంటర్వ్యూ అంటే ఇంకా మాకు ఏం అర్థం కావట్లేదు. ఎందుకు ఏముంది కొత్త అంతా, ఇప్పుడు సడన్ గా అలా వచ్చారు ఇన్స్టాగ్రామ్ లోకి, అవును. 1-2 వైరల్ అవుతున్నాయంటే సరేలే ఏదో బై మిస్టేక్ ఏదో లక్ కొద్ది అయింది అనుకోవచ్చు, కానీ అన్ని వీడియోస్ అలా వైరల్ ఎలా అవుతున్నాయి? అది మా రియల్ కంటెంట్ చూసి వాళ్ళకి ఇష్టమవుతుంది అంటే అక్క. మా బాండింగ్ ఉండొచ్చు, మేబీ మేము అనుకుంటాం. మా బాండింగ్ చాలా మంది నచ్చింది, ఉమ్. అందుకే చూస్తున్నారు. అంతేనా? అట్లే అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఉమ్. నేను కొంచెం నాకు అంతకుముందు కొంచెం సోషల్ మీడియా వర్క్ తెలుసు కదా ఎట్లా చేయాలి అని. ఉమ్. అట్లా నా ప్రయత్నం నేను చేసిన, ఓకే. వాళ్ళకి అలా కనెక్ట్ అయింది. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు మనసా? మా డాడీ వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్ అక్క. మమ్మీ ఇంట్లో ఫ్లోర్ మిల్ అవి అవి ఉన్నాయి. కారం పిండి పిండి మిల్ మిల్లు. ఉంటుంది, పిండి గిర్ని. ఓకే, ట్రాక్టర్ డ్రైవ్ చేస్తారు నాన్న, అమ్మ పిండి చేస్తారు. అదే పిండి పట్టించడం పక్కన వాళ్ళకి, అదే కదా. మీ అమ్మ నాన్న? మా డాడీ చనిపోయాడు చిన్నప్పుడే. మీ చిన్నప్పుడా? మా మమ్మీ మోడల్ స్కూల్లో కుక్, వంటలు వండుతుంది. ఓ, ఎంతమంది మీరు? నేను అన్నయ్య ఇద్దరం. అన్నయ్య మీరు. ఓకే, అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య విలేజ్ లో చికెన్ సెంటర్ ఉంటది, ఆయన అదే వర్క్ చేసుకుంటాడు. నేను హైదరాబాద్ లో సోషల్ మీడియా వర్క్ చేసే, అట్లా ఎడిటింగ్ చేయడం. నేను కొంచెం షార్ట్ ఫిల్మ్ పిచ్చుండే, యాక్టింగ్ పిచ్చుండే. ఓకే. అట్లా నేను ఓన్ గా ప్రయత్నం చేసేవాడిని. ఆమెకు నచ్చడానికి కారణం కూడా అదే. కొంచెం నేను నా దగ్గర ఏదో నమ్మింది ఆమె నన్ను, ఏదో చేయగలుగుతాడని. నేను ముందే అనుకున్నాం, ఆమెకు అసలు జీరో నాలెడ్జ్ సోషల్ మీడియా గురించి. సోషల్ మీడియా, ఆమెకు అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. ఆ 10th క్లాస్ లో కూడా అట్లా ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా క్రియేట్ చేస్తే అట్లా వద్దు మనం, ఎందుకంటే ఫ్యూచర్ లో మనకంటూ ఒక అకౌంట్ ఉంటది. మీరు ముందే ప్రిపేర్ అయిపోయినారు. ఇప్పుడు నేను అదే వర్క్ చేసేవాడిని కదా, కాబట్టి ఎవరితో చెప్పేది అట్లా నీ పేరు మీద ఒక్క అకౌంట్ కూడా ఉండొద్దు, మనమే క్రియేట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ ప్రిపేర్ ఉన్నాం. తనకి యాక్టింగ్ ఏం తెలియదు, రియల్. అందుకే మా వీడియోస్ అంతా కనెక్ట్ అయినాయి జెన్యున్ గా. అంటే ఏదో యాక్టింగ్ చేసినట్టు లేకుండా ఆమె అమాయకత్వమో లేకపోతే ఆమె నవ్వో ఏదో కనెక్ట్ అయింది అందరికి. మీరేం చదువుకున్నారు? నేను కూడా డిప్లొమా చదువుకున్నాను. డిప్లొమా చదువుకు, మరి జాబ్ అట్లా అటు వెళ్ళాలనుకోలేదు? నేను మల్టీమీడియా నేర్చుకున్నా, మళ్ళీ తర్వాత ఎడిటింగ్, ఇది ఇటు సైడ్ సోషల్ మీడియా, షార్ట్ ఫిల్మ్స్, ఇది ఇటు సైడ్ వచ్చేసిన. ముందు నుంచి ఇటు సైడ్ రావాలనే ఉండింది నాకు, గోల్ ఉండే, అదే గోల్. నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా అదే, నేను ఒక్కనే స్ట్రగుల్ అవుతున్నా, నాకు సపోర్ట్ లేదు. కానీ ఆమె నేనుంటా నీ పక్కన, ఏదైతే అది జరుగుతుంది అని వచ్చేసింది. పెళ్లి చేసుకున్నాం. మీరెంతమంది? సిస్టర్ అక్క నాకు. ఒక అక్క ఉంది. అక్క ఏం చేస్తుంది? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ అంతే, డిప్లొమా 3rd ఇయర్ నెంబరు. అక్క బీటెక్ ఫైనల్ ఇయర్. అక్క పెళ్ళయిందా? లేదక్క. లేదు, ఇప్పుడు నెక్స్ట్ చేసుకోవాలి. కాదు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఓకే, ఎలాగో ప్రేమించుకున్నారు, వెయిట్ చేసుకోవచ్చు, నిదానంగా చేసుకోవచ్చు కదా. మీకు ఏమంత ఎమర్జెన్సీ? మిమ్మల్ని చూసి చేసుకున్నానని చెప్పింది ఆవిడ ఇందాక అడిగితే. అంటే అప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా కానీ లైఫ్లో నేను సెటిల్ కాకుండా స్ట్రగుల్స్ అవుతున్నా, అవన్నీ ఆమె చూడలేకపోయింది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోవడం వల్ల మనకి ఏదైనా మారుతుందేమో, అట్లా అంటే వాళ్ళ కట్నాలకి ఇట్లా అట్లా కాదు, అట్లా అనుకుంటారు. ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల నాకేమైనా మంచి జరుగుతుందేమో, నా వెనకాల ఉండి నాకు ఫుడ్ వండి పెట్టడం కూడా, నా పక్క నుండి వర్క్ చేయడం కూడా, ఎంతో కొంత నాకు సపోర్ట్ చేయాలని. నాకు వీడియోస్ తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. నా వీడియో తీయమని, ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తుంటా, వీడియో తీయడానికి కూడా ఎవరు ఉండకపోయేది. తనకు నేను చెప్పుకునేది నా కష్టాలు, నా బాధలని. తను అట్లా కొంచెం ఇక రియాక్ట్ అయింది, ఎవరు ఎందుకు, నేను ఉంటాను పక్కన, నా చదువు నేను చదువుకుంటా, నేను ఇంకా వీడియోస్కి హెల్ప్ చేస్తా అన్నది. ఇక పెళ్లి తర్వాత నాకేమనిపించింది, ఇప్పుడు తను నాకు అంత సాక్రిఫైస్ చేస్తుంది, తన జెన్యూనిటీ నేను చాలా మంది తెలియజేయడం కోసం అని వీడియోస్ స్టార్ట్ చేసిన. అది చిన్న ఫన్ క్రియేట్ చేసుకుంటూ మా గురించి మేము చెప్పుకున్నాం. మేము పెళ్లి చేసుకుని తప్ప ఒప్ప అనేది మేమైతే చెప్పలేము, మాకు నచ్చింది పెళ్లి చేసుకున్నాం. మా వల్ల ఎవరు ఇబ్బంది పడతారంటే వాళ్ళ పేరెంట్స్ ఇబ్బంది పడరు, బాధపడరు, లైఫ్ లాంగ్ బాధపడరు కదా. అంటే మేము తప్పు చేయలేదు కదా, తను ఒక 2-3 లవ్ చేసి వదిలేసి అట్లా చేసి వాళ్ళ ఇంటి మీదకి ఎవరు చేయలేదు కదా. జెన్యూన్గా ఒకరు లవ్ చేసింది, నన్ను పెళ్లి చేసుకుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా మంచోళ్ళు, వాళ్ళు కొంచెం తెలివి ఉన్న, వాళ్ళ డాడీ మంచి వ్యక్తి, తను మంచి విషయాలు చెప్పి, ఇప్పుడు తను అన్ని మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా. లేకపోతే ఆమె చేసుకోకపోదును. యాక్చువల్గా ఆమె అంత మంచి అమ్మాయి కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. ఎవరైనా మంచి అమ్మాయిని చేసుకున్నాను, నాకు సెట్ అయితే అనుకున్నా.
నా నా పక్కన నిలబడగలుగుతాను నేను అనుకున్నా. తను ఏమనుకుందంటే నాకు సపోర్ట్‌గా ఉండడం కోసం నేను నచ్చినా కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది. మీరు బాగా చదువుతారా? అవునక్క. ఆమె క్లేవర్ అమ్మాయి. మంచి క్లవరా? క్లేవర్. ఓకే. అది కూడా చెప్పు స్టోరీ ఎందుకు క్లేవరో? అదేంటి? తను నాకు మోటివేట్ చేసేవారు అక్క, ఇట్లా చదువుకోవాలి ఏంటి అనేది. నాకు మార్క్స్ తక్కువ వచ్చినా కూడా తను మాట్లాడకపోయేవాడు మాట్లాడనని చెప్పేది. స్కూల్ నుంచి. స్కూల్ నుంచి. అప్పటి నుంచి ఫోన్లు ఉండేనా మీ దగ్గర? మామూలుగా ఇంట్లో చిన్నప్పుడు ఉంటాయి చిన్న normal. ఫోన్. ఇంట్లో ఉండే ఫోన్లు అమ్మ వాళ్ళకి తెలియకుండా మాట్లాడారు, అమ్మ వాళ్ళకి తెలిసే మాట్లాడారు. తెలియకుండా మాట్లాడు. ఎవరైనా తెలియకుండా మాట్లాడతారు కదా. ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకునే వాళ్ళు అలా ఫోన్లో? 5 years. 5 సంవత్సరాలు ఫోన్ 8th to అంటే ఈమె- డిప్లొమా సెకండ్ ఇయర్. ఈమె బయటకి ఎప్పుడు వచ్చిందంటే డిప్లొమా సెకండ్ ఇయర్ తర్వాత బయట హాస్టల్ ఉంది. అప్పుడు కొంచెం బయట కలవడం తిరగడం. అంతమందుకు ఎప్పుడో వీళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కలవడం మాట్లాడడం జరిగేది. ఓకే. అంతమంది కలవలే ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళేది నేను. ఓకే. బయటకి ఎప్పుడైనా ఒకసారి బయటకు వచ్చి ఛాన్స్ ఉంటే వచ్చి బయట కలిసేది మళ్ళీ వెళ్ళేది. ఎక్కువ ఫోన్లే. ఏం మాట్లాడుకుంటారు అన్ని గంటలు గంటలు? అసలు కపుల్స్ ఏం మాట్లాడుకుంటారని ఎప్పుడు అదొక ఇది అందరూ ఉంటుంది నాకు. గంటలు గంటలు మాట్లాడుకుంటారు కానీ మేము జస్ట్ 5 minutes మాట్లాడుకుంటాం అక్క. నేను అంతసేపు దాంట్లో కూడా మాట్లాడను. మోటివేషన్ మొత్తం స్టడీ గురించి. నేను ఒక 5 minutes 10 minutes మాట్లాడితే సగం Study గురించి. స్టడీ గురించి, లేకపోతే మన లైఫ్ ఎట్లా సెట్ కావాలి, ఎట్లా బతకాలి, మనకి ఎవరు సపోర్ట్ ఉండరని మాకు తెలుసు. పెళ్ళైనాక మాకు ఎవరు సపోర్ట్ చేయరు. యాక్చువల్గా మా పెళ్ళైనాక 3-4 months మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. నిలబడలేము ఆయన కాల. భయపడరు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అని ఇప్పుడు ఎవరైనా భయపడతారు కదా, వీళ్ళకి మాకు సపోర్ట్ చేస్తే ఒకవేళ వీళ్ళు విడిపోతే వాళ్ళకి బ్యాడ్ నేమ్ అని వాళ్ళు కూడా మాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అంటే మీరు పెళ్లి గురించి కూడా 8th 9th నుంచి అనుకుంటున్నారు మనం పెళ్లి అప్పుడు నేను చేసుకుందాం. అనుకోలేదు, ఉమ్. తను అనుకుందా లేదా అడగండి. మీరు అనుకున్నారా? పెళ్లి చేసుకోవాలని తనని నేను అనుకున్నాను, తను నన్ను అనుకోలేదు చేసుకోవాలని. అవునా? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు తనకి. అదేంటి? అప్పుడు నాకు గోల్ వేరే. సోషల్ మీడియాలో ఉమ్. కొంచెం ఫేమస్ కావాలి, వీడియోస్ చేయాలి, ఓకే. ఏదో విధంగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ కావాలనే గోల్ పెట్టుకున్నా. ఉమ్. కొంచెం నాలెడ్జ్ కూడా గెయిన్ చేసినప్పుడు ఇక్కడ ఓకే. కృష్ణనగర్లో తిరిగిన చాలా రోజులు. అవునా? ఇక్కడే ఉండేది. ఇప్పుడు మన ఆఫీస్ కూడా చాలా సార్లు ఉమ్. చుట్టూ ఇట్లా వెళ్ళేటోని. ఓకే. ఒక 3-4 years బ్యాక్ ఇదే ఐ డ్రీమ్ కు నేను ఇంటర్వ్యూకి వచ్చిన. అప్పుడు ఎడిటర్ గా ఎడిటర్ సంథింగ్ ఉంటే అప్పుడు చాలా ఉండే. అన్నిటికీ ప్రయత్నం చేసిన. ఎడిటర్, యాంకర్, కెమెరామ్యాన్ అన్నిటికీ ప్రయత్నం చేసిన. కొన్ని కారణాల వల్ల అప్పుడు మనకు పెద్ద సపోర్ట్ లేదు, పెద్ద నాలెడ్జ్ కూడా అప్పుడప్పుడే గెయిన్ చేసుకున్నా. మామూలుగా ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ లాగా వెళ్ళేటోని, ఇక్కడనే రూమ్ లో అనుకుంటా. అన్ని రకాల ప్రయత్నాలు చేసిన. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈయన గోల్ అది, అందుకని పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మీకు మాత్రం. ఇంట్రెస్ట్ ఉండే అక్క నాకు. 9th class కే ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీరు? తననే లవ్ చేయాలనుకున్నా, తనని లవ్ చేసా, మళ్ళీ తననే పెళ్లి చేసుకోవాలనుకున్నా ఫైనల్ గా. మీరు చెప్పారా తనకి? అంటే ప్రపోజ్ చేయడం కూడా మీరే చేశారన్నారు కదా. ఫస్ట్ నేనే మెసేజ్ చేసా కానీ ప్రపోజ్ మాత్రం చేయలేదు. ఏమని మెసేజ్ చేశారు? జస్ట్ నార్మల్ గా మాట్లాడుకునే, అది కాస్త డీప్ వెళ్ళి లవ్ గా మారిపోయింది. ఫస్ట్ మెసేజ్ మీరు చేశారు phone ఫస్ట్ నేనే నుంచి? చేసా. అంటే హాయ్ అని పెట్టి స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది నేను. ఆమె. మీరు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి అది డీప్ గా వెళ్ళిపోయింది. నేను ఒకసారి అడిగిన, ఉమ్. ఇష్టం లేకపోతే అప్పుడు ఎందుకు ఊరికే చేయడం, మాట్లాడుకో, ఇష్టం ఉంటే మాట్లాడాలంటే నువ్వు అంటే ఇష్టం కాబట్టి నేను చేస్తున్నా, అట్లా ఉమ్. అట్లా మాట లవ్ చేసుకుందాం అట్లా ఇట్లానే అంత అదేం లేదు. మరి పెళ్లి గురించి ఎవరు అడిగారు? ఫస్ట్ అయితే పెళ్లి చేసుకుంటే ఉమ్. ఆమె పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయింది. నేను పెళ్లి చేసుకున్నాను ఉన్నా. ఉమ్. లాస్ట్ 1-2 years నుంచి డిస్కషన్ వచ్చింది. ఇప్పుడు అందరు ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారు, మనం కూడా పెళ్లి చేసుకుందాం ఆమె అన్నది. ఒకసారి ఉమ్. చేసుకుందాం, నీకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే మళ్ళీ ఏజ్ అవన్నీ చూసుకొని చేసుకుందాం, లేకపోతే నన్ను బొక్కలు ఎత్తారు, నేను జైలు పోతా అంటే తను ప్లాన్ చేసింది. ఇక ఉమ్. తనే ప్లాన్ చేసిన తర్వాత ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ అన్నట్టు 18 రావాలి తర్వాత అని చేసుకోవాలి. 18 తర్వాత వేసుకోవాలని ప్లాన్ చేసినాం. అట్లనే పెళ్లి చేసుకున్నాం. కానీ ఇంట్లో చెప్పలేదా ఒక్కసారి కూడా? చెప్పలేదు. అంతకు ముందుకు ఒక ఇష్యూ అయినప్పుడు మా డాడీ అన్నారు, నన్ను కాదని మీరు బయటికి వెళ్తే తర్వాత మిమ్మల్ని చూడను చెయ్యను అంటే, ఇక నాకు అదే మైండ్ లో ఉండిపోయింది. ఎట్లా ఒప్పుకోరు నేను చెప్పినా కూడా. ఓకే. అంటే ఏం ఇష్యూ మీ గురించి తెలిసినప్పుడా? మా గురించి కాదు, వేరే పక్కన వాళ్ళది తెలిసినప్పుడు మీ- మీరు అట్లా చేస్తే ఆహా. నేను ఊరుకోను పట్టించుకోను అని చెప్పారు డాడీ. ఓకే. అది ఎవరిదో జస్ట్ మాట్లాడుతున్నప్పుడు మీరు అట్లా చేస్తే పట్టించుకోలేదు. 1-2 times దొరికింది కూడా, అంటే తెలిసింది వాళ్ళకి. మా అక్కకి ఎక్కువ సార్లు దొరికేది నేను అవునా? ఎలా అంటే ఫోన్ మాట్లాడుతూ ఫోన్ చూసేటప్పుడు. ఫోన్ చూసేటప్పుడు దొరికిపోయింది. ఓకే. కానీ అసలు ఇంట్లో ఒక్కసారి కూడా చెప్పడానికి కూడా ప్రయత్నించలేదు. మరి చెప్పడానికి ప్రయత్నించకుండా వాళ్ళు ఒప్పుకోలేదని ఎలా అనగలం మనం? వాళ్ళు ఒప్పుకోరని నాకు కాన్ఫిడెన్స్ ఉండే అక్క. ఎందుకు ఎందుకు అని అంటే తను వాళ్ళ పూర్ వాళ్ళు, ఓకే. క్యాస్ట్ వేరే. వేరు. క్యాష్ వేరా? ఐ మీన్ చెప్పొచ్చా మీకు? చెప్పు. ఓకే. మేము గౌడ్స్, వాళ్ళు
మున్నూరు మున్నూరు కాపు పటేల్. పటేల్. పటేల్స్. మా బయోలో ఫస్ట్ అదే ఉంటాయి. మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని కొంచెం సపోర్ట్ చేద్దామన్న థాట్ లో మేము అట్లా పెట్టేసినాం. అట్లా బయోలో కూడా అట్లా పెట్టుకున్నాం. సో ఇంటర్ కాస్ట్ అని ఒప్పుకోరని మ్మ్. ఫిక్స్ అయిపోయినారు. మళ్ళీ పూర్. బాగా పూరా? మేము పూర్ బాగా బాగా పూర్ మాకేం లేదు. ఓకే, ఫినాన్షియల్ గా మేము స్ట్రగుల్ అవుతున్నారు struggle ఇంట్లో, అవుతున్నాం. అందుకని ఒప్పుకోరని మ్మ్. ఫిక్స్ అయిపోయినారు. అప్పుడు అందుకని చెప్పవసరం లేదు, నేను చెప్పినా ఒప్పుకోరు అవును. అని ఒక క్లారిటీ తెచ్చేసుకొని మీరే బయటకు మనకు ముందు వచ్చారు. అర్థమైపోతుంది అడిగేసాను. మన పేరెంట్స్ గురించి, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటది. కానీ అంటే నేను ఎంతసేపు మీ వైపే మాట్లాడలేను కదా, ఉమ్. ఒక్కసారి కూడా ఆలోచించలేదా? మా అమ్మ నాన్న అంటే 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఉమ్. ఇష్టపడి ఇష్టంగానో పెంచుకోవడానికి, చదివించడానికి, మీ నాన్న ట్రాక్టర్ చేస్తున్నారు, అమ్మ అవును. పిండి చేస్తుంది, మీరు కూడా ఫుల్ ఏదో రిచ్ కాదు కదా, ఉమ్. ఆలోచించలేదా నేను ఇట్లా వెళ్ళిపోతే వాళ్ళు ఏమనుకుంటారు, ఆలో- మా అక్క పరిస్థితి ఏంటి, నా వెనక మా అక్క ఉంది కదా అని? ఆలోచించాక ఏమున్నా మా సిస్టర్ చూసుకుంటది మా పేరెంట్స్ ని అనుకున్నా. నేను లవ్ చేసి తనని ఇష్టపెడితే ఒకరి లైఫ్ ఆగం చేసింది దాన్ని అయితే అని ముందు స్టెప్ వేసి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నా నేను. ఇక్కడ లైఫ్ ఆగమవుతుంది, అక్కడ వాళ్ళు మాత్రం పరువు అని చెప్పి ఇంట్లో కూర్చొని ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ అది కొద్ది రోజులు ఆలోచిస్తారు అక్క, తర్వాత అక్క చూసుకుంటది కదా అన్ని. అక్కని మాత్రం ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు అక్కకి పెళ్లి సంబంధాలు వస్తే వాళ్ళ చెల్లి ఇట్లా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందంటే అక్కకి పెళ్లి సంబంధాలు వస్తాయా? అంటే తనకి కొంచెం ముందు సెట్ అయి ఉండే ఫ్యామిలీలోనే, అది సెట్ అయ్యాక అంటే మేము అన్ని ఆలోచించినాం మేము పెళ్లికి ముందు. నేను అడిగిన, ఇప్పుడు తెలిసేలోకి తీసుకుంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్ని ఫేస్ చేస్తామంటే చేస్తా అన్నది. మిస్ అవ్వరా? అంటే పోనీ నిజంగానే అట్లా ఆలోచించుకొని మా అక్క చూసుకుంటది అమ్మా నాన్నలను అనుకొని వచ్చేసారు, మీరు మిస్ అవ్వరా? అమ్మ వాళ్ళతో మాట్లాడడము, నాన్నతో టైం స్పెండ్ చేయడము, అంటే మిస్ అవుతా అక్క. కూతుర్లు అందరూ ఎప్పుడు 1 month ఒకసారి అట్లా గుర్తొచ్చి నాకు చెప్తాయి, నన్ను పట్టుకొని ఏడుస్తాయి, నువ్వు ఫోన్ మాట్లాడమంట, మళ్ళీ చేస్తే మనల్ని అన్నయ్య తిడతారు అని, తిడతారా? నన్ను తిడతారని ఫోన్ మాట్లాడదు. ఓకే, మిమ్మల్ని తిట్టారు ఎప్పుడైనా అట్లా? ఒక వీడియో వైరల్ అయింది అట్లనే, తను ఏడుస్తుంటే వీడియో తీసిన, అంటే ఫోన్ మాట్లాడింది ఒకసారి మామూలుగా మాట్లాడింది, తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు వాళ్ళు. తిట్టడం వల్ల తనకు ఏడ్చింది, నన్ను తిట్టిన పర్లేదు ఆయన తిట్టకండి అని ఏడ్చింది. అది నేను చిన్న వీడియో తీసిన. అది నేను కొన్ని విషయాలు చెప్పిన, ఇప్పుడు మనం ఏమని పెళ్లి చేసుకున్నాం, లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా బతకాలని ఫిక్స్ అయినాం. ఆ విషయంలో నేను మోటివేట్ చెప్తుంటే ఆ వీడియో తీసిన, అది పెట్టిన వైరల్ అయింది. ఆ వీడియో నుంచి ఇంకా వీడియోస్ అన్ని బాగా వైరల్ అయినాయి. ఓకే, ఇప్పుడు అంటే బయటకు వచ్చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు, సైలెంట్ గా ఉంటే సరే ఫోన్లో ఎట్లా పోయారు అనుకుంటారు, వీడియోస్ లో కనిపిస్తుంటే ఇంకా రోజు కనిపిస్తే రోజు గుచ్చినట్టు అవదా వాళ్ళని? అంటే నేను తప్పనట్లేదు మీరు పెళ్లి చేసుకోవడం, నేను వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుతున్నా. పేరెంట్స్ గా చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఉండే వాళ్ళు అందరూ ఇట్లా వెళ్ళిపోయిందని కూతురు అని ఒక మాట అంటారు, వాళ్ళు రోజు మొహం చూపించాలి, వెళ్ళిపోయి ఇంకా వీడియోస్ చేస్తుంది, మా బతుకు ఇంకా మమ్మల్ని బతకనిదా అనే క్వశ్చన్ వాళ్ళకి కూడా వస్తుంది కదా. అవునక్క, ఎందుకంటే మా లైఫే అది కదా అక్క, వీడియోస్ తన బ్యాక్గ్రౌండ్ అదంతా అదే తనది వీడియోస్, గోలే అది ఉంది కాబట్టి. అయితే మేము కూడా అనుకున్నాం, మాకు కూడా చాలా మంది చెప్పారు, అరే మీరు ఇట్లా చేయడం కరెక్ట్, వాళ్ళు కూడా మీ వీడియోస్ చూసి బాధపడుతుంటారు కదా రోజు, మీరు మంచి వీడియోలు చేయొచ్చు, గలీజ్ వీడియోలు చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు, వాళ్ళకి తలుగుతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అన్నారు. మేము కూడా ఆలోచించినాం, ఒకవేళ అట్లనే ఆలోచించుకుంటూ పోతే ఒక 1 year తర్వాత వాళ్ళు లైట్ తీసుకోవచ్చు మమ్మల్ని అని మర్చిపోతారేమో. అదే 1 year మేము వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం, మాకు ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాదు అనే చేసినాం. ఏదైతే వాళ్ళు ఏం బాధపడినా ఒక 4-5 నెలలు బాధపడతారు, లేదు నా బిడ్డ కాదు చనిపోయింది అని అనుకుంటారు, ఇంకా సంథింగ్ ఏదో అంటారు. ఒక 1 year 2 years తర్వాత సేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ వాళ్ళకి అప్పుడు ఉంటుందంటే ఉండదు అని మేము అనుకున్నాం. మేము వీడియోలు చేయకుండా ఒక 1-2 years ఉండి ఏదన్నా నేను ఏం పని చేసినా 15,000-20,000 వస్తాయి, ఆ 20,000తో మేము బతుకుతాం. ఇప్పుడు నా గోల్ నేను ఒక 2 years పక్కన పెట్టినా, ఇవన్నీ ఆలోచించుకొని ముందడుగు వేసినాము, ఏదైతే అదైంది. అనగా వీడియో వాళ్ళు కూడా ఒకసారి ఫోన్ చేసి నన్ను చేయొద్దు ఇట్లా అని చెప్పాను. ఏం చెప్పారు వీడియోస్ చేయొద్దు, నువ్వు అట్లా వీడియోస్ చేస్తే మొత్తం వైరల్ అవుతున్నాయి, అందరు చూస్తున్నారు, మేము ఎట్లా ఫేస్ చేయాలంటే నేను మా పేరెంట్స్ చెప్పిన, అదే మా లైఫ్ వీడియోస్ చేస్తాం అంటే బ్యాడ్గా ఏం చేయట్లేం కదా అంటే సరేలే అన్నట్టు ఒప్పుకున్నట్టు మాట్లాడారు. లేదు ఏం చెప్పారు, నన్ను చేయమన్నారు కానీ నువ్వు ఇన్వాల్వ్ కాకు, చేసుకుంటే తనని చేసుకోమని చెప్పు అని అన్నారు. లేదు నేనుంటేనే కపుల్ వీడియోస్ లాగా చేస్తున్నాం మేము, అది తప్పనిసరి అని నేను చెప్పేసాను మా పేరెంట్స్ కి. ఇక అప్పటి నుంచి మాట్లాడారు, ఇక మాట్లాడలేదు, అప్పటి నుండి ఫోన్ చేయట్లేదు. సో వాళ్ళకి ఇష్టం ఉండింది పాపం, నేను వీడియో చేసుకుంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా, కానీ నేను ఇన్వాల్వ్ అవ్వద్దు తను కనపడితే చాలా మంది చూసి ఇబ్బంది పడతారు కదా అని. అంటే అట్లీస్ట్ మిమ్మల్ని ఇంటికి పిలిచే అవకాశం ఉండింది అప్పుడు కదా,
తను మాత్రమే వీడియోస్ చేసుకొని ఉండి నన్ను తను- రమ్మన్నారు కానీ తనని వద్దన్నారు, వచ్చి ఇక్కడే సెటిల్ అయిపో, వద్దు మ్మ్. తర్వాత చేసుకుందులే అని అన్నారు. కానీ అప్పుడు తన మైండ్ సెట్ అయినా మారొచ్చు, నా మైండ్ సెట్ అయినా మారొచ్చు అని, Okay. లేదు నేను రాను అని. ఆహా, అంటే పెళ్లి మేము చేస్తాం తర్వాత మ్మ్. వచ్చి ఇక్కడ అన్నారు ఈ మాటలు మ్మ్. వచ్చాయి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారు నమ్మరుగా, విడదీయడం కోసం ప్రయత్నం చేస్తారు. అందరికీ తెలిసిన విషయం. బయట విలేజ్లలో ఎట్లా ఉంటుందంటే మళ్ళీ పెళ్లి చేసాం రా అని తీసుకెళ్తారు, తర్వాత అన్నీ తెలిసిన విషయం. తనకు కూడా అర్థమైపోయింది. పోలీస్ స్టేషన్ లో కూడా అదే చెప్పేసింది, ఓకే, మళ్ళీ రాము అదే అని చెప్పేసింది. పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? పెళ్లి మ్యారేజ్ చేసుకుని చేసుకున్నాక స్టేషన్ కి వెళ్ళిపోయాము. మీరే డైరెక్ట్ గా వెళ్ళారు? ఓకే. ఏం జరిగింది చెప్పు పోలీస్ స్టేషన్ లో. స్టేషన్ కి వెళ్ళాక మా పేరెంట్స్ కి, వీళ్ళ పేరెంట్స్ కి కాల్ చేస్తే, మా పేరెంట్స్ సంబంధం లేదు, తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోమని చెప్పండి అనేసి అన్నారు. లెటర్ రాపించుకున్నారు, ప్రొటెక్షన్ లెటర్ రాపించుకున్నాక మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి మా పేరెంట్స్ వచ్చి మాట్లాడతాం, మేము మా కూతురుతో మాట్లాడతాం అంటే సరే. మేము అప్పుడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం. సరే అని 1 డే గ్యాప్ తీసుకొని మేము వెళ్ళినాం. వెళ్ళినాక కొంచెం బతిలాడినట్టు చేసిర్రు, రారాదు 4 years తర్వాత చేస్తాం అక్క మ్యారేజ్ అయిపోయాక అన్నారు. కానీ లేదు, అప్పుడు ఎవరి మైండ్ సెట్ అయినా మారొచ్చు ఇట్లా అంటే, లేదు మేము పేపర్ రాపిస్తాం పోలీస్ స్టేషన్లోనే అంటే, లేదు నేను రాను అని చెప్పేశాక సరే అని అన్నారు. 100 rupees బాండ్ పేపర్ మీద తాతల ఆస్తి అంత కానీ లైట్ తీసుకో, అంతే చెప్పడం ఎందుకులే పాపం. వాళ్ళని ఇప్పటికే వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినాం, ఇక వాళ్ళు హట్ అవుతారు. ఇప్పటికే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. మేము చేసిన తప్పు ఒప్పో మా వారికి ఉంటుంది, వాళ్ళని ఎక్కువ ఇన్వాల్వ్ చేయదు మనం. మీరు చెప్పండి పోనీ, తప్ప ఒప్ప? నా సైడ్ నుంచి అయితే నేను ఒప్పు అనుకుంటానా, నేను వాళ్ళ ప్లేస్ లో ఉంటే తప్పు అనుకుంటా. వాళ్ళ ప్లేస్ లో నేను ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తా, కానీ తప్పనే సిచ్యువేషన్. ఇక అంటే మీరు అన్నది కూడా కరెక్ట్. ఏంటంటే కొద్ది రోజుల తర్వాత చేసుకోవచ్చు, కానీ కొద్ది రోజుల తర్వాత సిచ్యువేషన్ అట్లా ఉంటుందా అనేది క్వశ్చన్ ఇక్కడ. ప్రేమించుకోవడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. వెయిట్ చేసి వాళ్ళ పెద్దల అంగీకారంతో చేసుకొని ఉంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు పిల్లలు పుడతారు, రేపు ఒక బేబీ అవును. వస్తుంది, అటు పోవడానికి అసలు ఛాన్సే ఉండదు. ఉన్నది. వాళ్ళకి మనవరాలో మనవడో అవుతారు, చూసుకోవడానికి ఛాన్స్ లేదు, వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఇంట్లో బోల్డ్ అన్ని చేయాల్సి వస్తుంది, అవి ఇవి పెద్దలు ఏవో చేస్తారు. ఒక్కటైనా అవుతుంది అమ్మాయికి? అన్నీ మీ అమ్మ ఒక్కరే చేయాలి. అటు సైడ్ ఏదో వెళ్ళడానికి ఉండదు, చూడడానికి ఉండదు, అవ్వడానికి ఉండదు. మనవడని చెప్పి ఒక చైనో మనవరాలను ఇంకేదో పెట్టేదానికి ఛాన్స్ కూడా ఉండదు. ఇప్పుడు అట్లా అనుకొని మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, అవన్నీ గ్యారంటీ ఇవ్వగలుగుతాం మనం? ఇవ్వలేం. మాకేం కాన్ఫిడెన్స్ ఉందంటే, నేను అంటే ఒక 2-3 సంవత్సరాలు స్కూల్లో కాలేజీలో పెళ్లి లవ్ మ్యారేజ్ కాదు, నేను చిన్నప్పటి నుంచి చూసుకున్న మాకు కొంచెం అవగాహన ఉన్నది ఒకరి మీద ఒకరికి. ఆమె భరిస్తానని నాకు నమ్మకం ఉన్నది. ఏదైనా ఇప్పుడు నన్ను చూసుకుంటా ఉండగలుగుతుంది, అంత కనెక్ట్ అయింది నాకు. అంటే మా ఇద్దరు కన్వర్సేషన్ అంత బాగుండేది, ఓకే. ఎప్పుడు మాట్లాడుకున్నా. ఏం మాట్లాడుకునే వాళ్ళు అంత స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిపోయారు? బయట విషయాలే, బయట జరిగే విషయాలు, సొసైటీలో ఏమేమి society జరుగుతాయి ఇవన్నీ అవన్నీ మాట్లాడుకునేది. మాట్లాడుకునేది. తనకు కూడా కొంచెం నాలెడ్జ్ అట్లనే ఉంది. ఇప్పుడు ఆమె ఇట్లా కెమెరా పెట్టడం వల్ల భయంతో మాట్లాడుతుంది. అసలు యాక్చువల్గా కెమెరా ఫేస్ చేయలేదు. ఓకే. ఇప్పుడు కూడా అంత కరెక్ట్ చెప్పట్లేదు, మాట్లాడదు అంటే తనకు అంత అలవాట్లేదు. నేనేదో మొబైల్ పెట్టి ఇట్లా వీడియో తీస్తుంటే తనకు కొంచెం అలవాటు చేసుకుంది. ఓకే. ఏదో ఇక ఫ్లోలో చెప్పేసి అంటారు, రాగం పాడినట్టు ఏదో బుక్ చదివినట్టు చదువుతా ఉంటది. డైలాగ్స్ కూడా ఏమైనా చెప్పమంటే ఒక్కటే చదువుతా ఉంటది. ఇక కాదే కొంచెం ఆగి నువ్వు ఫీల్ అయ్యి చెప్పు, నువ్వు ఫీల్ అయినట్టు చెప్తే కొంచెం కనెక్ట్ అవుతుంది. అట్లా ఒక 100 వీడియోల వరకు అన్ని డిలీట్ చేసిన. షూట్ చేయడం అంటే మంచి కంటెంట్, యాక్టింగ్ చేసే కంటెంట్ వీడియోలు షూట్ చేయడం, ఎడిట్ చేయడం, మంచిగా నాకు నచ్చకపోవడం, మళ్ళీ డిలీట్ చేయడం. అవి మంచిగా ఉండే వీడియోస్, మంచి కంటెంట్. అవి ఉన్నాయి ఫ్యూచర్ లో నెమ్మదిగా సొసైటీకి ఉపయోగపడేవి, పేరెంట్స్ కు వాళ్ళకి సపోర్ట్ గా, లవర్స్ కి సపోర్ట్ గా కొన్ని కంటెంట్స్ తీసి మేము అట్లా పెట్టుకుందామని ప్లాన్ చేసాం. తన యాక్టింగ్ అందరూ కాదండి, మీకంటే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంది, అవగాహన ఉంది కాబట్టి ఓకే. ఆమెకు లేదు, రాదు, నేర్చుకుంటారు చిన్నగా, పాపం. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, తను ఎర్లీ మార్నింగ్ లేచి ఆమె పని ఆన్ చేసుకొని కాలేజ్కి రెడీ వెళ్ళడం, నాకు వీడియోస్కి సపోర్ట్ చేయడం, మళ్ళీ వచ్చి ఆమె పని చేసుకోవడం. మళ్ళీ నేను ఏదైనా అప్సెట్ అయినా, ఇప్పుడు ఈ మధ్యలో ఒక 6 months మాకు కొంచెం చిన్న కష్టాలు అయినా కూడా వెనకాల బ్యాక్ బోన్ లాగా ఉండడం, ఇవన్నీ మేము చూసుకున్నాం. మాకు బయట నుంచి కూడా ఏం పెద్దగా ఎవరు మోటివేట్ చేసిన వాళ్ళు కూడా లేరు. కాకపోతే కొందరు ఉన్నారు మమ్మల్ని సపోర్ట్ చేసి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు. ఎందుకంటే మమ్మల్ని నమ్మిరు వాళ్ళు. చాలా మంది నమ్మలే, ఎందుకంటే నమ్మరు. చాలా మంది విడిపోతారు, మనం చూస్తలేమా బయట ఫుల్ మంది రిచ్ పీపుల్స్ ఒక 10 సంవత్సరాలు లవ్ చేసుకొని, మాకు కూడా గ్యారంటీ ఏం లేదు. కానీ మేము ఇప్పుడు గట్టిగా చెప్పగలుగుతాం, మేము కలిసి ఉంటాం బతకగలుగుతామని. మా కాన్ఫిడెన్స్ ఉన్నది. 10 సంవత్సరాలు కలిసిమెలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా గ్యారంటీ లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న కూడా గ్యారంటీ లేదు. అట్లా అందరూ అనవచ్చు. కామెంట్ కూడా ఏం పెడతారు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేము మంచిగా ఉంటలేమా, మేము ఒప్పించుకొని చేసుకోలేదా, అట్లా కూడా అంటారు. అందరికి అన్ని సెట్ కావు నేను అంట.
మనం అందరికి నచ్చం కూడా. ఇప్పుడు మా వేలో మేము ఏదో చేస్తున్నాం. మేము ఎవరిని మోసం చేయట్లేదు. ఎవరిని ఇబ్బంది పెడతలేదు. మీరు సొసైటీకి ఏం చెప్తున్నారు అంటారు మా వీడియోస్ చూసి. అరే మేము ఒక ఫన్నీగా మా మా జీవితాన్ని, మా అనుభవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తాను. అది మీకు నచ్చితే చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీకు బ్యాడ్ అనిపిస్తే కామెంట్ పెడుతున్నారు. దానికి మేము రివర్స్‌గా కూడా ఏం పెద్దగా మాట్లాడతలే. ఏమన్నా ఉంటే వీలైతే డిలీట్ చేస్తున్నాం, లేకపోతే సైలెంట్‌గా ఉంటాం. వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా మేము చూస్తాం. వాళ్ళు పెట్టేవి కూడా చూస్తాం. ఎవ్వరిని మేము ఇబ్బంది పెట్టట్లేం. మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. తను కొంచెం అప్పుడప్పుడు భయపడుతది. టెన్షన్ తీసుకుంటది. ఎందుకంటే మా పేరెంట్స్ గురించి వాళ్ళు అన్నీ మాట్లాడుతున్నారు. మా పేరెంట్సే పెట్టిస్తారేమో అన్న డౌట్ కూడా ఈమెకొచ్చింది. వాళ్ళంతా అట్లా ఏం కాదు. వాళ్ళు అట్లా చేయరు. నాకు తెలుసు వాళ్ళు అట్లా చేయరని. వాళ్ళు అట్లాంటివి పట్టించుకోరు. కానీ బాధపడుతుంటారు, ఫీల్ అవుతుంటారు. ఆ పక్కన వాళ్ళు వీళ్ళు వీడియోలు చూసి చెప్తా ఉంటారుగా. చూసినా ఫీల్ అవుతారు. ఎట్లా నాకైతే నమ్మకం ఫుల్. వాళ్ళైతే మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు ఇప్పటికి లైఫ్ లాంగ్. చేయరు. ఎందుకంటే ఆమె చెప్తుంది. అసలు పూర్తిగా జీవితం మొత్తానికే చెయ్యరని ఫిక్స్ అయిపోయారా? మరి అసలు చెయ్యనని ఆలోచన ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు రావాలి? ఎందుకు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఉండని అడగాలి మిమ్మల్ని? నన్ను రమ్మన్నారు కానీ తనని ఒప్పుకోలేదు అక్క అప్పటికి. నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే వాళ్ళు ఎందుకు ఒప్పుకోరు అనడానికి కారణం కూడా నేనే. ఇప్పుడు నేను రిచ్ కాదు, క్యాస్ట్ కాదు. సరే అట్లీస్ట్ మీరేమైనా సెటిల్ అయిపోయారా? మంచి జాబ్ ఉంది, బాగా సంపాదిస్తాడు. ఇప్పుడు పిల్లని ఇయ్యాలంటే ఖచ్చితంగా మంచిగా సెటిల్ అయినాడా, జాబ్ ఉందా, బాగా సంపాదిస్తాడా అని ఖచ్చితంగా చూసుకుంటారు కదా. పంపించేయరు కదా ఇట్లా ముళ్ళ వాట ఎత్తుక్కొని అపో అమ్మ అని ముళ్ళ తోసేలేరు కదా ఎవరు కూడా. ఎత్తుక్కుంటారు, తప్పేముంది. ఎందుకని పూర్తిగా యాక్సెప్ట్ చేయరని ఆలోచన వచ్చేసింది అసలు? మా డాడీ ముందు చెప్పిన మాటలు నాకు మా డాడీ ఒక్కసారి అని అనుకుంటే ఇక అదంతా ఫిక్స్ అయిపోయి ఉంటారు మా డాడీ. ఆయన అంతేనా మీరు అర్థం చేసుకుంది? అయితే కొన్నిసార్లు ఊహించుకొని ఆలోచించుకొని ఏడుస్తుంది. అర్థం చేసుకున్నది కానీ వాళ్ళు అంతే ఇక క్యాస్ట్, డబ్బు, మనీ అని చూస్తున్నారు. వాళ్ళ ఫీలింగ్ కూడా కరెక్టే కావచ్చు. కానీ ఎన్ని రోజులు అప్పుడు నేను ఒకవేళ ఎదిగినాక వస్తానంటే నాకు కూడా మంచి అనిపించదు. నేను కొంచెం రిచ్ అయి ఉంటే కూడా వాళ్ళు వస్తారనే నమ్మకం అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. వీళ్ళ అమ్మమ్మ ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతుంది, ఫోన్ చేస్తే కానీ నేను మాట్లాడమని చెప్తా, తనే మాట్లాడదు. ఏమన్నా తిడతారు, తననేమన్నా అంటారేమో. నన్నంటే నేను పడతా గానీ తననంటే నేను తీసుకోలేను. చాలా పడింది. నన్ను చాలా మాట్లాడినారు, నన్ను మా ఫ్యామిలీని చాలా అన్నారు. కానీ ఈ పాప వాళ్ళ గురించి మనం ఆ డిస్కషన్ పక్క పెడదాం. అసలు లవ్ స్టోరీ లేదు, స్పెసిఫిక్ గా ఒక లవ్ స్టోరీ లేదు మీకు? అంతే. లవ్ స్టోరీ అంటే ఏం అంతే, అందరు లవ్ చేసుకున్నట్టే మేము క్యాజువల్ గా మెసేజ్ చేసుకోవడం. తర్వాత డీప్ ఎప్పుడైందంటే నేను ఒకసారి చిన్న ఇష్యూలో జైలుకి వెళ్ళినా. జైలుకి వెళ్తే నన్ను 2-3 రోజులు కొట్టిరు. తను ఒక్కరోజు కూడా నాకు మెసేజ్ చేయకుండా, ఫోన్ చేయకుండా ఉండకపోయి 1 మినిట్ అన్నా, ఒక 1 మెసేజ్ అయినా ఖచ్చితంగా ఉండే. హాస్టల్లో జైలుకి వెళ్ళే వాళ్ళు మంచి అబ్బాయిలని ఎలా అనుకుంటారండి? అది వేరే ఇష్యూ వాళ్ళు వెళ్ళిరా. వేరే ఇష్యూ అయినా సరే అసలు జైలుకి వెళ్ళడం అనేది చిన్న విషయమా? తను ఏం చేసిందంటే ఫోన్ చేసింది. అంటే నేను ఫస్టే చెప్పాను, ఇట్లా పోలీస్ స్టేషన్ నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్తున్నా, ఒకవేళ ఏమైనా జరిగితే మా ఫ్రెండ్ కాంటాక్ట్ అంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇచ్చా, మాట్లాడారు. మా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి చూసిపోయాడు. చెప్తే సిఐ డైరెక్ట్ ఆమె సార్తో మాట్లాడింది, ఫోన్లో మాట్లాడింది. ఈ షార్ట్లో చెప్తున్నా, ఫోన్లో మాట్లాడింది. సార్ నేను లవ్ చేసిన, మమ్మల్ని చూసారట, మా ఫోటో చూసారట, నేను లైఫ్ లాంగ్ అతనితో ఉంటుంది సార్, మమ్మల్ని అతను ఏమనకండి, కొట్టకండి, ఏం చేయకండి అంటే సార్ వాళ్ళు కూడా కొంచెం ఆలోచించారు. నా గురించి తెలుసుకున్నారు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారు. పర్లే అబ్బాయి మంచోడే, అమ్మాయి కూడా అంత డీప్కున్నారు కదా, ఫ్యూచర్లో మంచిగా ఉంటారేమో అని వాళ్ళ ఒక థాట్ తోటి. నా మిస్టేక్ పెద్దగా కనిపించలేదు. అప్పటికే కొట్టిరు. చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంటాయి కదా, అట్లా జరిగింది. తను కొంచెం ఆ టైంలో మీ ఇద్దరం డీప్ అయిపోయినాం. ఇక ఆ తర్వాత నుంచి నాకు హోప్ వచ్చింది, మరి అమ్మాయి నాతో బతకగలుగుతుంది, నన్ను నమ్మింది. పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసిందంటే చాలా. ఈ రోజుల్లో తల్లిదండ్రులకు తెలిసిందంటే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వదిలేస్తుంది. చాలా చూస్తున్నాం. తల్లిదండ్రులకు తెలిసిందంటే చాలా మంది అమ్మాయిలు భయానికే బాయ్ ఫ్రెండ్ వదిలేస్తున్నారు. చాలా మంది ఉన్నారు, నేను చూసిన. తల్లిదండ్రులు వదిలేసింది, వదిలేయడం అంటే వదిలేదా, ఎప్పటికైనా వాళ్ళ పేరెంట్స్ అంటే తనకి ఇష్టం. ఇష్టమా? నిజంగా ఇష్టమా? మీ నాన్న అంటే ఎంత ఇష్టం చెప్పండి అసలు. చాలా ఇష్టం. ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి మీ నాన్నతో. చెప్తే ఏడుస్తుంది. వాళ్ళు తిట్టినా అలాంటి వాళ్ళని వదిలేసి ఉండగలుగుతున్నారు, మళ్ళీ ఇష్టం అంటారు. బాగా చూసుకోలేదా? కొట్టే వాళ్ళ చిన్నప్పటి నుంచి మిమ్మల్ని? కొట్టలేదు, ఇప్పటిదాకా కొట్టలేదు కదా. కొంచెం ఇప్పటిదాకా ఒక్కసారి కొట్టలేదు, అంత ప్రేమగా చూసుకుంటారు.
నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, నాన్న లేని వాళ్ళకి తెలుస్తుంది నాన్న అంటే ఎంత ఇష్టం అని చెప్పేసి. ఆయన అంటే అంత ఇష్టము. ఆయన దగ్గర కూర్చొని కాళ్ళ దగ్గర కూర్చొని నాన్న నాకు అతన్ని ఇచ్చి పెళ్లి చేయండి, నేను అతన్ని చేసుకుంటా, నాకు మీరు కావాలి అతను కావాలంటే ఒప్పుకోకపోదురా? నేను స్టేషన్లో కూడా అదే చెప్పాను. మీరు ఏడవకండి, నేను ఏడిపించినట్టు అవుతుంది. ఊరికనే ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. అమ్మ ఎక్కువ ఇష్టం, నాన్న ఎక్కువ ఇష్టం? ఇద్దరు ఎక్కువ ఇష్టం. అక్క? నాకు తెలిసిన ఎక్కువ డాడీ అంటే ఇష్టం. నానంటే అంత ఇష్టం, మరి వదిలి ఉండగలరా? తప్పక తన కోసం ఉండాలనుకున్నా ఉంటున్నా. ఒకరి కోసం ఇంకొకరిని వదిలేయాల్సి వచ్చిందంటే అవును నిజం. నా కోసం తను సాక్రిఫైస్ చేసింది వాళ్ళ మమ్మీ డాడీని. నాకు ఏడుపు వస్తుంది. మీకు ఉంటుంది కదా ఆలోచన, నా కోసం అంటే తల్లిదండ్రిని, ఇంటిని, ఊరిని అన్ని వదిలేసి. నన్ను ఎవరు నమ్మలేదు, తను ఒక్కటి నమ్మింది. అన్ని వదిలేసి మన దగ్గరికి రావాలంటే ఎంత ధైర్యం ఉండాలి, అది కూడా చిన్న పిల్ల తను పాపం. అయ్యో, నన్ను ఎవరు నమ్మలేదు మేడం నిజంగా. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నమ్మలేదు నేను జీవితం పైకి వస్తా అని. తను ఒక్కదే నమ్మింది, నా కోసం వచ్చి ఇంత రిస్క్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీని వదిలేయడం అంటే చాలా గ్రేట్. భయం వేస్తుందా మీకు అసలు? చూసుకోగలనా నేను, సెటిల్ అయ్యి అమ్మాయిని బాగా ఎప్పుడు చూసుకుంటాను? భయపడలే ఎప్పుడు భయపడలే. నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏ సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ నాకు ఏదో గుడ్ జరుగుతుంది. ఇప్పుడు బ్యాడ్ జరిగింది అనుకో, నెక్స్ట్ ఎమ్మటే నేను థాట్స్ మార్చుకుంటా. నాకు వెంటనే నాకు ఏదైనా మంచి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా అంతే. పోలీస్ స్టేషన్ లో చెప్పాను అన్నారు, ఏం చెప్పారు పోలీస్ స్టేషన్ లో? నాకు తను కావాలి, మీరు కూడా కావాలి అని అంటే దానికి ఆన్సర్ ఏమి ఇవ్వలేదు డాడీ వాళ్ళు. ఏమి ఇవ్వలేదా? కొంచెం వెయిట్ చేసి ఇచ్చేవాళ్ళ? అదే ఏమన్నా థాట్ వచ్చింది కొంచెం వెయిట్ చేసి ఉంటే నాన్న కోసం? ఇప్పుడు యాక్సెప్ట్ చేయని వాళ్ళు అప్పుడే యాక్సెప్ట్ చేస్తారన్న నమ్మకం కూడా లేకుండే అక్క. అసలు యాక్సెప్ట్ చేయరు అనే ఇదైతే ఉన్నింది మీకు. సో ఇంట్లోంచి ఎలా వచ్చేసారు బయటికి? చెప్పు స్టోరీ అంతా. నేను హాస్టల్లో ఉండేదాన్ని అక్క. ఇది డిప్లొమా చేస్తున్నప్పుడు హాస్టల్లో ఉండేది. ఓకే, హాస్టల్లో నుంచే వచ్చేది. చెప్పు ఆ రోజు జరిగింది, చెప్పు ఏం జరిగింది ఫస్ట్ నుంచి. హాస్టల్ నుంచే వచ్చేసాక నేను మార్నింగ్. ఇంటికి వెళ్ళలేదు? ఇంటికి వెళ్ళలేదు. ఫ్లోలో చెప్పు ఏం జరిగిందో. అసలు ఏం జరిగిందంటే హాస్టల్ నుంచి వచ్చేయడం అంటే సడన్ గా అప్పటికప్పుడు ఫోన్ చేసుకొని అనుకున్నారా వెళ్ళిపోదాం? మాకు 1 month నుంచి ప్లాన్ ఉండే మ్యారేజ్ చేసుకోవాలి ఇట్లా అని. ఓకే. అయితే మా డాడీతో ముందు కాల్ చేపించా, హాస్టల్లో పర్మిషన్ ఇవ్వాలి కదా అని డాడీతో మాట్లాడిచ్చా, పంపియండి అంటే సరే అని ఒప్పుకున్నారు అంకుల్. ఎక్కడికి? ఇంటికి వస్తున్నా అని మా డాడీకి చెప్పాను నేను. సరే అని హాస్టల్ అంకుల్ కి ఫోన్ మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళు స్టార్ట్ అయ్యాక నేను స్టార్ట్ అయ్యా. వీళ్ళు నన్ను వరంగల్ లో పికప్ చేసుకొని టెంపుల్ కి వెళ్ళిపోయాము. ఓకే, ఇంటికి వెళ్ళలేదు మీరు, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పారు హాస్టల్లో. వరంగల్లో వీళ్ళు పికప్ చేసుకున్నాక వెళ్ళిపోయాం. టెంపుల్ కి వెళ్ళినాం మా ఫ్రెండ్స్, మేము ఒక 2 ఆటోలు తీసుకొని ఒక 1 month ముందు నుంచి మీరు ప్లాన్ చేసుకున్నాం, పెళ్లి చేసేసుకుందాం. ఏదైతే అది అయిపోయింది. ఇంకా చాలు, ఇప్పటికే లేట్ అయింది అనుకున్నారు? లేట్ ఏం కాదు, అంటే నాకు లేట్ అయింది, ఆమెకేం లేదు. తను తలుచుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఆమె వాళ్ళ ఫ్యామిలీలో మంచి అబ్బాయిని వెతికి చేసేవాళ్ళు. అట్లా ఆమె నన్ను నా కోసం అంత చేసిందని నేను చెప్పడం రావట్లేదు నాకు. పెళ్లి చేసుకుందామని అంత డేర్గా ఆ టైంలో అంత ఆ వయసులో అమ్మాయి ఫిక్స్ అయిందంటే ఆమె ఎంత ఫిక్స్ అయి ఉంటుంది, మనసులో ఎంత పెట్టుకొని ఉండొచ్చు. కొందరు పెళ్లి చేసుకుంటారు, తెలిసేలోగా పెళ్లి చేసుకుంటారు, వెంటనే భయానికి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు భయపడగానే పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతా ఉంటారు వద్దని. కానీ ఆమె అట్లా చేయలేదంటే నాకు ఒక పోలీస్ స్టేషన్లో ఒకసారి ఏం చెప్పిండంటే, నువ్వు వెయిట్ చేయరా, ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకో, నువ్వు సేఫ్ రా, నీ లైఫ్ బాగుంటుంది. ఒకవేళ అమ్మాయి మంచిది అయితే నీకోసమే ఉంటుందంటే అట్లా కూడా నువ్వు సేఫ్ రా, ఏం చేయరా నువ్వే సేఫ్, నువ్వు సైలెంట్గా కూర్చో, నీకు ఒక అనుభవం వస్తుంది. ఒక అమ్మాయి నిన్ను పోలీస్ స్టేషన్ వదిలేసిపోయిందంటే నువ్వు ఇంకా నీకు బుర్ర పని చేస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎట్లా బతకాలి అని నీకు తెలుస్తుంది. ఒకవేళ అమ్మాయి వాళ్ళని కాదని నీకోసం వచ్చింది అనుకో, నీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, మంచిగా పెంచుకోవాలి. ఇవన్నీ ఒక కానిస్టేబుల్ కూర్చోబెట్టుకుని నాకు మంచిగా నీట్గా చెప్పాను. సరే సార్ అన్న, అప్పుడు ఏం మాట్లాడలే. తను మా బాబాయ్ వాళ్ళు వీళ్ళకి వాళ్ళందరూ కొందరు వచ్చారు, వాళ్ళు కూడా అందరు ఉన్నారు, అమ్మాయి మస్తు కాన్ఫిడెన్స్ ఉందిరా, అమ్మాయి ఎక్కడికి పోదు, నువ్వు నీ పన్ను సైలెంట్గా ఉండు, నువ్వు అంత ఏం చేయకు, సైలెంట్గా ఉండు అంటే నాకు మనసులో ఆగుతలేదు. ఒక 10-20 మంది వచ్చారు, అమ్మాయి మీద ఫోర్స్ చేస్తున్నారు, నాకు టెన్షన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉందో సైలెంట్గా ఉన్నా.
తనే పోలీస్ స్టేషన్లో చెప్పేసింది, నేను అతనితో వెళ్ళిపోతా. అలాంటి సిచ్యువేషన్ వస్తే మామూలుగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే పెళ్ళి అనగానే అమ్మాయిలకి ఫుల్ భయం ఉంటుంది. మనం అన్ని వదిలేసుకోవాలి, మనకి నచ్చినట్టు ఇంక ఉండలేము, ఇంకొక జీవితంలోకి వెళ్ళిపోతున్నాం అన్నట్టు ఒక భయం ఉంటుంది. యాక్చువల్ వాళ్ళ పేరెంట్సే నమ్మలే. అమ్మ మా మానస నాని అంటారామని, నాని ఇట్లా చేసిందంటే వాళ్ళకే నమ్మలే. ఏదో మంత్రాలు చేసినాము అన్నట్టు ఫీలింగ్ లో పోయారు వాళ్ళు. నేను ఆమెకి ఏదో మంత్రాలు చేసి పెట్టినా, ఏదో మందు పెట్టిన అనుకున్నారు, ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోయారు. కొద్ది రోజులకైనా తెలుస్తుంది మా బాండింగ్ అట్లా. ఇప్పుడు నిజంగా తను మీకు ఫ్లోలో చెప్పలేకపోతే కెమెరా ముందు మీరు పక్క పోతే మీ ఇద్దరు మాట్లాడు, నీకు కొంచెం క్లోజ్ అయింది అనుకో ఫుల్ మాట్లాడుతుంది మీతోటి. అవునా? కొత్త వ్యక్తులతో తక్కువ మాట్లాడతారు. కానీ పెళ్ళి అనగానే ఇంకా ఇప్పుడు తాళి కావాలి, పెళ్లి చీర కావాలి, అన్ని అన్ని ఎట్లా వచ్చినాయి? మేమే ముందు రోజు షాపింగ్ చేసాం అక్క. ముందు రోజు వెళ్ళి షాపింగ్ షాపింగ్ చేసుకొని వెళ్ళాం. ఓకే. హాస్టల్ పర్మిషన్ ఉంటుంది ఇట్లా బయటకు వెళ్ళిపోవడానికి? ఉంటుంది. ఓకే. అంటే నార్మల్ గా 1 hour 2 hours అట్లా వెళ్ళడానికి ఉంటుంది. ఒక 1 hour వెళ్ళేసి షాపింగ్ చేసేసి మళ్ళీ హాస్టల్కి వచ్చేది. డబ్బులు ఎక్కడ పెళ్లి చీర అవి కొనడానికి? నా దగ్గర కొన్ని ఉండే, ఆమె దగ్గర కొన్ని ఉండే. తాలిబొట్టు తన దగ్గర తన స్కాలర్షిప్ డబ్బులు ఉండే, అవి కొన్ని ఖర్చు పెట్టి నా దగ్గర కొన్ని ఉండే. నా దగ్గర కంటే ఆమె దగ్గర ఎక్కువ ఉండే. ఆమె పెళ్లి ఖర్చు కూడా ఆమె పెట్టుకుంది. ముందే ప్రిపేర్ అయ్యారు కాబట్టి డబ్బులు ఎక్కువ దాచిపెట్టుకున్నట్టున్నారు. నా స్కాలర్షిప్ మనీ నా అకౌంట్ లోనే ఉండేది అక్క. అవి ఖర్చు పెట్టినాం, నా దగ్గర కొన్ని ఖర్చు పెట్టినాం. ఇక పెళ్ళి అంటే సింపుల్ ఏం కాదుగా, మళ్ళీ మా ఫ్రెండ్స్, కారు, ఆటోలు, పెళ్లి, గుళ్ళో అందరికి పే చేయాలి, అన్నిటికి పే చేయాలి. గుళ్ళో కూడా ముందే మాట్లాడి పెట్టుకున్నా. ఒక ముందు రోజు వెళ్ళి నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి మాట్లాడుకొని వచ్చినాం. ఒప్పుకున్నారా అంత ఈజీగా? అట్లా చేయరు కదా వెంటనే. అది టెంపుల్ మన హిందూ దేవస్థానంలో దాని ప్రకారం మనకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారు మాకు. తర్వాత మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ లో రిజిస్టర్కి వెళ్ళి చేసుకున్నాం. మేము అక్కడ డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్ లో మేము ఆ సర్టిఫికేట్ చూపించినాం. మీరు ఎందుకు వెళ్ళారు అసలు పోలీస్ స్టేషన్ కి పెళ్లి చేసుకుని? మేము ఫోన్ చేసి చెప్పు అప్పుడు ఏం జరిగింది. మేము ఫోన్ చేసి చెప్పింది వాళ్ళ మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి నేను మ్యారేజ్ చేసుకున్నా ఇట్లా అన్నాక పెళ్ళవగానే. ఓ, అంటే ఎక్కువ మేము రిస్క్ తీసుకోవద్దు అనుకున్నాం. అంటే తెలియకుండా మేనేజ్ చేయడం, అంత ఓపెన్ గా వెళ్ళిపోదాం అనుకున్నాం. పెళ్లి చేసుకున్నాం, ఓపెన్ గా చెప్పేసింది. వాళ్ళు తిట్టడం స్టార్ట్ చేశారు. వెంటనే చెప్పేశారు. మ్యారేజ్ అయిపోయినాక మేము స్టేషన్ కి స్టార్ట్ అయినప్పుడు మా పేరెంట్స్ కి ఫొటోస్ షేర్ చేసి మేము స్టేషన్ కి వెళ్తున్నాం, ఏమన్నా మాట్లాడేది ఉంటే అక్కడికి వచ్చినాక మాట్లాడుకుందాం అని నేను. వాళ్ళు తిట్టిన తర్వాత తిట్టినారా? తిట్టినా. ఏమని? ఏం కొంచెం భయం అవుతుంది అండి, పోలీస్ స్టేషన్ పోతే కొంచెం సేఫ్ ఉంటాం అన్న టైంలో వెళ్ళినాం. మేము వెళ్తున్నాం అక్కడికి, మీరు కూడా వచ్చేయండి అని చెప్పేసి కట్ చేశారు. వాళ్ళు కూడా ఆ రోజు రాలేదు, మేము రాము అన్నారు ఆ రోజు. మళ్ళీ 1 day గ్యాప్ తీసుకొని వచ్చారు. ఓకే. మీరే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మేము ఇట్లా పెళ్లి చేసుకున్నాం, మాకు ప్రొటెక్షన్ కావాలి అని వాళ్ళ దగ్గర నుంచి కోరినాం. అప్పుడు కరెక్ట్ 18 years దాటినాయి. 18 years దాటినాయి. 18 అట్లా దాటి ఉంటది. అసలు ప్రీ ప్లాన్డ్ కదా ఇదంతా. 18 రావడం కోసం ప్రయత్నం చేసి ఆగినాం. ఒకవేళ 18 లేదు నేను నా మీద కేసు అవుతుంది కదా, కేసు పెడతారు వెంటనే వెళ్ళిపోవచ్చు జైలుకి ఈజీగా. అందుకని ప్లాన్ చేసుకుని 18 వచ్చే వరకు 8 years ఆగారా? 9 years? మేము 5-6 years ఆ టైం. 5-6 years ఆగారు 18 రావడానికి. అసలు ధైర్యం ఉండాలి తెలుసా, ఒక ఆడపిల్లకి. ఆయన ఏముందిలే, ఫస్ట్ నేను అనుకున్నా నేను చేసుకుంటున్నా, ఫేస్ చేయగలుగుతానా పోలీస్ స్టేషన్ ఇట్లా అని అనుకున్నా, కానీ తర్వాత జరిగిపోయింది. ఫ్లోలో ధైర్యం వచ్చింది మాకు. ఫ్లోలో ధైర్యం వచ్చిందా? మీ మదర్ సపోర్ట్ ఉండేనా? మా మమ్మీ కూడా ఫస్ట్, అంటే తను తెలుసు మా మమ్మీకి, చిన్నప్పుడు బాగా చూసుకునేది, మాట్లాడేది. ఓకే. చిన్నప్పటి నుంచి తెలుసు. మా ఫ్యామిలీ మొత్తం తెలుసు, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ తెలుసు. మన విలేజ్ లో ఎట్లుంటాయి పక్క పక్కన ఇళ్ళు అన్ని తెలుస్తుంటారు కదా, ఇక తెలుసు. మా మమ్మీకి కూడా తను ఇష్టమే, కానీ పెళ్ళైనాగానే తను, మా మమ్మీ కూడా మస్తు భయపడింది. వాళ్ళు ఏమైనా చేస్తారో, మా ఇంటి మీదకి వస్తారేమో, గొడవ చేస్తారేమో. నాన్న లేరు, మా కజిన్స్ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ ఉంది బాగానే. విలేజ్ నాకు మంచి పేరు ఉన్నది విలేజ్ లో. ఓకే, నేను పిలిస్తే ఒక 10-20 మంది వస్తారు మాట. కానీ మా అమ్మకు అట్లాంటి ఇష్టం ఉండదు, నేను గొడవ పడడం అంటేనే ఇష్టం ఉండదు. అందుకే భయపడింది, మా మమ్మీ భయపడి రాలే, మాకు సపోర్ట్ చేయలే ఫస్ట్. తర్వాత మేము పెళ్ళిలో ఒక్కతే అమ్మాయి, అందరు అబ్బాయిలే. పెళ్లి గుడికి వచ్చిన వాళ్ళే కొంచెం అమ్మాయి ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్షంతలు వేసి వాళ్ళు పక్కన ఉండి పక్కన ఉన్న వాళ్ళు చీర కట్టడం గానీ తనకు హెల్ప్ చేశారు. ఓకే. వాళ్ళ ఆంటీ వాళ్ళు, అదే ఊర్లో వాళ్ళందరూ వచ్చి పెళ్లి చేశారు మొత్తానికి. ఆ పక్కన విలేజ్ అదంతా, ఆ టెంపుల్ బాగుంటది, చాలా ఫేమస్. ఓకే. ఆ పేరు వెంకటేశ్వర స్వామి టెంపుల్, చిల్పూర్గుట్ట. ఓకే. శంభో శంభో ఆ టైప్. ఆ టైపేనా? అంతా చేసింగ్ ఏం జరగలేదు. చేసింగ్ చేయడానికి అసలు ఎవరికి తెలుసాను కదా, మీరు సైలెంట్ గా వెళ్ళిపోయి. మేము ఎక్స్పెక్ట్ చేసినాం అంతా జరుగుతుందని. ఒకవేళ ముందే తెలిస్తే జరిగేది కావచ్చు. ముందే తెలియదు కదా.
ఇంట్లో నుంచి రాలేదు, హాస్టల్ తనకు నుంచి కూడా వెళ్ళిపోయారు. కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ డాడీకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, అవునా? వాళ్ళ మామయ్యలకు బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. మ్హూ. ఇక నన్ను చూసి ఇక వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో. ఏదేమైనా సరే నిలబడాలనే ధైర్యం ఎలా వచ్చింది అసలు? ఆ టైంకి వచ్చేసింది అక్క. ఇక తనని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయా కాబట్టి అమ్మాళ్ళు వచ్చినా, పోలీసులు కొట్టినా, ఇంట్లో వాళ్ళు ఏదైనా అన్నా, ఎట్లయినా కానీ నిలబడతా. ఉమ్, డబ్బుల గురించి, జాబ్ గురించి ఏం ఆలోచించలేదు, ఎట్లా నాకు బతకాలి నమ్మకం తర్వాత? ఉండే తను చూసుకుంటాడు నన్ను అని. ఉమ్, నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే 500 ఖర్చు పెడతా. ఉమ్, బయట వాళ్ళు మాకే మా ఫ్రెండ్స్ ఉన్నా, మేము బయట ఎక్కడన్నా ఎవరైనా మాకు కలిసినా వాళ్ళకి 500 ఖర్చు పెడతా. ఉమ్. తనకు తెలుసు. ప్రేమించుకోవడం వేరే, పెళ్లి చేసుకోవడం వేరే. పెళ్లి చేసుకున్న తర్వాత బోల్డ్ అని ఖర్చులు ఉంటాయి. ఒకటే ఇంట్లో ఉండాలి, ఒక దగ్గర ఉండాలి, మనల్ని మనం సంపాదించుకోవడానికి తినాలి కదా, 3 పూట్ల తిండి తినాలి. అదంతా ఎలా జరిగింది అసలు? డబ్బులు ఎవరైనా ఇచ్చేవాళ్ళ మీకు? నాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేసింది కూడా లేదు. ఒక్కరు కూడా? అంటే మామూలుగా ఇష్టపడి తెలిసిన వాళ్ళు మామూలుగా కొంచెం ఖర్చులు ఉంటే మామూలుగా హెల్ప్ చేయడం, చిన్న చిన్న హెల్ప్ చేసిరు, ఉమ్, చిన్న చిన్న హెల్ప్ చేసిరా. నేను బయట ఎవరిని కూడా డబ్బులు అడగలే ఎప్పుడు. ఓకే. డబ్బులు అడగలే. ఒక అక్క వాళ్ళు, ఒక అన్నయ్య వాళ్ళు, మమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు తను సోషల్ మీడియాకి social media వచ్చిన తర్వాత తను help కొందరు చేయడం start. కొంచెం అరే మీరు మంచిగా ఉన్నారా, మీరు మాకు నచ్చిరు, కొంచెం మంచిగా బతకండి అని కొంచెం ఏదో ఒక సహాయం చేసేది. మ్హూ. ఇక మేము చిన్న చిన్న ప్రమోషన్లు రావడం వల్ల అట్లా కొంచెం సెట్ అయింది. నేను కొంచెం ఎడిటింగ్ చేసేది, షార్ట్ ఫిల్మ్స్, వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళకు నేను ఎడిటింగ్ చేసి ఇచ్చేది. కొందరికి ఇన్స్టాగ్రామ్ ఎట్లా వీడియోస్ చేయాలి, ఎట్లా పెట్టాలని నేను కోర్స్ కూడా చెప్పేది, క్లాసెస్ కూడా చెప్తాను నేను. మ్హూ. అట్లా నాకు వచ్చిన పెద్ద అమౌంట్ కాదు, ఓకే. చిన్న అమౌంట్ మాకు సెట్ అయ్యేది. సరిపోతుందా సరిపోయేది. వరంగల్లో ఫస్ట్ లో నేను ఉండడానికి? ర్యాపిడో కూడా నడిపిన. ఓ. పెళ్ళైన కొత్తలో సడన్ గా ఏదైనా ఒకటి చేయాలి కదా. ఉమ్, వరంగల్ హైదరాబాద్ నడిపిన అంతమందుకు, ఓకే. ఫస్ట్ లో స్ట్రగుల్స్ లో వరంగల్ కూడా నడిపిన. ఉమ్, ఇప్పుడైతే ఒక మంచి పొజిషన్, ఎందుకంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇట్లా నా అక్కడ కొంచెం టాలెంట్ ఉంది, నన్ను కొందరు వాడుకుంటున్నారు, ఉమ్, వాళ్ళకి కొంచెం వీడియోస్ చేసి పెడుతుంటా, నాకు కొంత డబ్బు వస్తుంది. ఓకే. అట్లా మీ ఇద్దరం సెటిల్. నాకు టాలెంట్ ఉంది, కంటెంట్ క్రియేట్ చేయడం అంటే మీకు తెలుసు ఎంత టాలెంట్, ఎంత కష్టం ఉంటుందని. అవును. అది నేను ఒక 10 years నుంచి ఇదే ఇట్లా తిరుగుతున్నా కాబట్టి చిన్నప్పటి నుంచి ఉమ్, పిచ్చోను కాబట్టి ఇక వాళ్ళకి అర్థమైంది. ఉమ్, నాతోటి చెప్పించుకుంటారు అందరూ, వీడియోలు ఎట్లా పెట్టాలి, ఎట్లా అప్లోడ్ చేయాలి, ఎట్లా తీయాలి. ఉమ్, నేను ఎంతో కొంత డబ్బులు తీసుకుంటా వాళ్ళ కాంచి, ఉమ్. లైఫ్ మాకు సరిపోతుంది. సరిపోతుంది. నేను చదువుకోవడం మాత్రం ఆపాలనుకోలేదు. ఆపాలనుకోలేదు అక్క. ఆపుతామని వదిలేస్తే వాళ్ళ ఇంటికి పంపించేస్తా. ఓ మీరే ఒప్పుకోరు ముందు. ఆమె చదువు ఆపుకోదు, పిల్లలు పుట్టినా ఉమ్, వాళ్ళని చూసుకుంటూ చదువుకుంటుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నాకు ఆమె goal అక్క. ఆమెకు గవర్నమెంట్ జాబ్ ఉండాలి, ఎందుకంటే మా సైడ్ ఎవరికి గవర్నమెంట్ జాబ్ లేదు, ఉమ్, వాళ్ళ సైడ్ కూడా ఇక ఎవరు వాళ్ళ దగ్గర ఫ్యామిలీలో గవర్నమెంట్ అంటే ఉన్నారు, మరీ దగ్గర ఫ్యామిలీ లేరు. గవర్నమెంట్ వాళ్ళ డాడీ ఇట్లా చెప్పింది అన్నట్టు, గవర్నమెంట్ జాబ్ ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆమెకు మనసులో పడిపోయింది. అది నాకు చెప్పింది, ఉమ్. ఇట్లా కొడతా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనేది. నేను కూడా గవర్నమెంట్ జాబ్ కొడక, మంచి జాబ్ కొట్టాలి, నువ్వు చదువుకో, నేను మోటివేట్ చేస్తా, నాకున్న నాలెడ్జ్ నీకు చెప్తా. నీకు ఎవ్రీ టైం చాలా మంది అనుకో, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు, అసలు కడుపు ఎట్లా అయింది. అదే కదా, పెళ్లి చేసుకోవడం కూడా ఓకే, పెళ్ళైన 1 month కి ప్రెగ్నెన్సీ. అసలు నేనేమనుకున్నా అంటే, కొందరు అన్నారు తీసేసుకోరు ఎందుకు అవసరం ఇప్పుడు కష్టాలు అంటే, దేవుడు ఇచ్చింది మనం వద్దు. కొందరికి పాపం పుట్టట్లేరు, చాలా సంవత్సరాలైనా కూడా పుట్టట్లేరు. చాలా మంది ఉన్నారు. మాకు అదృష్టం అనిపించింది, దానివల్ల కూడా మంచి కలిసి వస్తుందేమో, ఇప్పుడు ప్రెగ్నెన్సీ కూడా మనకి ఏదైనా మంచి జరుగుతుందేమో అని. ఉండని, ఏదైనా మరీ ఎక్కువ ప్రాబ్లం అయినా కూడా అప్పుడు చూద్దాం ఉమ్, అనుకుని అట్లా ఉన్నాం. ఒక 5 months వచ్చే వరకు రివీల్ చేద్దాం అనుకున్నాం. కొందరు తెలుసు మా చుట్టుపక్కల వాళ్ళకు, ఉమ్, ఈ తర్వాత వీడియో రకంగా బయట పెట్టినాం. 5 months అయిపోయిందా ఇప్పుడు? 5 కంప్లీటెడ్ అక్క. 6th month స్టార్టింగ్. మరి మీ మదర్ ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? మా మమ్మీకి తెలుసు తనంటే మా ఇష్టం, మ్యారేజ్ అయ్యి 1 year ముందే తెలుసు. కానీ నన్ను తిట్టేది, అట్లా నువ్వు అంటే కొందరు నమ్మకం ఉండదు కదా అక్క, వాళ్ళు ఉంటారా కలిసి అనేది. మా మమ్మీకి ఇష్టం లేదు, ఆమె నమ్మలేదు ఫస్ట్. అంటే అమ్మాయి మంచి ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, నిన్ను ఎట్లా నీతో ఉంటుంది ఎట్లా నమ్ముతాం, అట్లా చిల్లర పని చేయక నన్ను తిట్టేది. కానీ తినంటే ఇష్టం ఉండేది. మళ్ళీ దీంతో మాట్లాడేది, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది, అత్తయ్య అని మాట్లాడేది, ఆమె మాట్లాడేది. ఇప్పుడు మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాం. మా మమ్మీతో ఫుల్ క్లోజ్, నాకంటే ఎక్కువ వీళ్ళు రోజు ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటారు. నేనే మా మమ్మీతో గొడవ పడతా, వాళ్ళిద్దరు క్లోజ్ ఉండి నన్ను తిడతారు ఇద్దరు కలిసి. అవునా? పెళ్ళికి రాలేదు, పెళ్లి తర్వాత యాక్సెప్ట్ 1 day ఇంటికి వెళ్ళాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళినా కూడా బాధపడింది, ఏడ్చింది బాగా, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. డైరెక్ట్ ఇంటికి వెళ్ళారా? కొట్టలేదా? తిట్టింది. ఈ తర్వాత మేము ఉండం మమ్మీ ఇక్కడ ఉన్నాం అని చెప్పి నేను మా అమ్మతో చెప్పిన, హైదరాబాద్కి వెళ్తాను, ఒక 5 days ఇక్కడికి వచ్చి ఉన్నాం, మా అన్నయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి ఇక్కడే ఉన్నాం. తర్వాత మా మమ్మీ రాండి ఏదైతే అయింది నేను చూసుకుంటా,
మీ ఇద్దరిని సాధిన మా అన్నయ్య నన్ను సాధిన నా కోడల్ని సాదుకోలేనా నేను రాని అమ్మాయిని చదివిద్దాం గొప్ప. మా మమ్మీ మోటివేషన్ ఇంకెక్కువ, ఓకే. అసలు ఆమెని సొంత బిడ్డలా చూసుకుంటది. అంటే మేము కష్టపడుతున్నాం అని తెలుసు కదా. అదే ఇంక ఆమె కూడా, మా మమ్మీ కూడా ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టదు అసలు. తనకు ఆమె పని కూడా చెప్పదు, మాక్సిమం పని మా మమ్మీ చేసుకుంటది. ఇద్దరు సపరేట్ ఉంటున్నారుగా. మేము వరంగల్ ఉంటాం, నా స్టడీ కోసం వీడియోస్ కోసం వరంగల్ ఉంటున్నాం. ఓకే. మా మమ్మీ అప్పుడప్పుడు వస్తుంది, చూస్తుంది, పోతుంది. మా మమ్మీ సపోర్ట్ బాగా ఆమెకు. ఓకే. కాలేజీలో అంతా ఓకేనా, యాక్సెప్ట్ చేశారా? ఫస్ట్ ఫస్ట్ ఒక 2 months వరకు ఎవరు మాట్లాడకపోయి యాక్సెప్ట్ చేయలేదు. మా డాడీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు. అవునా? అంటే వాళ్ళకు కూడా ఏం తెలియదు, వాళ్ళని అంటే తిని భయపడేది, వాళ్ళు ఏమో చెప్తున్నారా అని, మా గురించి బ్యాడ్. అంటే మా డాడీ మా ఫ్రెండ్స్ కి కాల్ చేసి అడిగేవారు, ఇట్లా ఇట్లా చేస్తున్నారు, మీరైనా చెప్పరాదండి ఇట్లా అని. మా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ భయపడి నాతో మాట్లాడకపోయేది ఒక 2 months వరకే. తర్వాత వాళ్ళే సర్లే అది పెళ్లి చేసుకుని దాని లైఫ్ వాళ్ళకి అర్థమైంది, మళ్ళీ మాట్లాడి క్లోజ్ ఫ్రెండ్స్, పాప మంచి అమ్మాయిలు వాళ్ళు. తర్వాత బాగా చూసుకున్నారు తిననే. ఫస్ట్ లో భయం, ఎవరికైనా భయం ఉంటుంది ఆ వయసులో. ఎట్లా భయపడి వాళ్ళు మాకేం చెప్పపోయేది, మాతో మాట్లాడపోయేది. అట్లా చేసినాం ఇట్లా చేసినాం అనేది కొంచెం ఇద్దరు వాళ్ళకు వీళ్ళకు ఈమెకు దూరం అయిపోయారు వాళ్ళిద్దరు. ఒక 2-3 months వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు ఈమె. మళ్ళీ ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు మాట్లాడతారు, యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా. కాలేజ్ లో లెక్చరర్స్ వాళ్ళకి మొన్న రీసెంట్ గానే తెలిసింది అక్క, కానీ వాళ్ళు నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు ఇట్లా చేసినావని. సర్లే పెళ్లి చేసుకుంది, వాళ్ళకు కూడా వాళ్ళు తెలిసిపోతుంది ఎంత వాళ్ళే బతుకుతారు కానీ వాళ్ళు కూడా ఏమనలేరు, లెక్చరర్స్ ఏమనలేదు. ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ప్రపంచంలో, కానీ సోషల్ మీడియాలోకి రావాలంటే చాలా ధైర్యం ఉండాలి. 100 మంది 100 మాటలు అంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు, మంచిదెళ్ళి చేసుకున్నారు అనే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వాళ్ళని ముంచేసావు అనే వాళ్ళు ఉంటారు. చాలా కామెంట్స్ వచ్చినాయి. అదే నెగటివిటీ వచ్చిందా? వచ్చింది. మేము కామెంట్స్ లో కానీ నెగటివిటీ కంటే పాజిటివ్ ఎక్కువ వచ్చింది మాకైతే. అవునా? 75 పాజిటివ్, 25% మమ్మల్ని కామెంట్ బ్యాడ్ గా కామెంట్ చేశారు, 75% మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎందుకు వాళ్ళు అట్లా సపోర్ట్ చేశారంటే మా బాండింగ్ వాళ్ళకి నచ్చింది. 25% వాళ్ళు ఏమంటారు, పేరెంట్స్ గురించి యాజ్ ఏ వాళ్ళు పేరెంట్స్ లాగా ఉండి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొందరు అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు కూడా మీరు అనవసరంగా వాళ్ళని కాదనుకుని పెళ్లి చేసుకున్నాం ఈ వయసులో అన్నట్టు అన్న వాళ్ళు ఉన్నారు చాలా. ఇప్పుడు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరూ మేము పాజిటివ్గా తీసుకున్నాం, పట్టించుకోలేదు అంతే. తర్వాత ఏం జరుగుతుందో కొందరు అన్నారు, మీరు 2 రోజులు కలిసి ఉంటారు చూద్దాంలే అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మందిని చూస్తుంటాం మనం సోషల్ మీడియాలో, కప్పులు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ కూడా విడిపోయిన వాళ్ళు 100 మంది ఉంటారు. అంటే ఎవరికి ఏం జరుగుతుంది, ఈ రోజు ఒకలా ఉంది, రేపు ఎలా ఉంటుంది అనేది కూడా నమ్మకం లేదు కదా, తెలియదు. కానీ మనం పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో ఉండి వీడియోలు పెట్టి దాని కింద 100 కామెంట్లు పెడితే అవి కూడా తీసుకోవాలి. ఎవరేం అనలేరు కదా, ఎవరిని అనడానికి ఉండదు. ముందు మీకు పెడుతున్నాం అంటారు, తప్పదు. ఇంకా పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలని అంతేనా? నా కోసం తను స్టాండ్ బై నిలబడేది, నా కోసం నిలబడింది, నేను కూడా తన కోసం నిలబడాలని. తనకు ఏం కావాలంటే దాన్ని నేను చేసి పెడతా, రూమ్ లో కానీ బయట కానీ. తన జీవితంలో పైకి రావాలనుకుంటే ఇప్పుడు తనని ముందు పెట్టి నేను ఇన్స్టాగ్రామ్ వీడియో చేస్తున్నా. ఇప్పుడు నా పర్సనల్ గా నేను పక్కకు పెట్టేసిన ఆ వీడియోస్ ఏం చేయట్లేను, ఆమెతో కలిసి చేస్తున్నా. తనకు మంచి నేమ్ తీసుకురావాలి, సొసైటీలో కొంచెం కనపడి ఇన్స్పైరింగ్ ఉండాలి. అంటే పెళ్లి చేసుకొని కడుపైన చదువుకుంటా నన్ను చూసుకుంటూ ఒక జాబ్ కొట్టిందనే పేరు తీసుకురావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. తను ఎట్లయినా జాబ్ కొడుతుంది, కొట్టే వారం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఆడపిల్లకి చాలా అవసరాలు ఉంటాయి, కొన్ని హస్బెండ్ తో కూడా చెప్పుకోలేరు కూడా, అట్లనే ఉంటది. అమ్మాయిలు అంటే బోల్డ్ అని ఉంటాయి. ఎలా మీరు ఎలా సర్ది చెప్పుకుంటారు ఆ విషయాలు? నాకేమన్నా ప్రాబ్లం అనిపిస్తే నేను అత్తయ్యతో షేర్ చేసుకొని మాట్లాడుకుంటా. అత్తయ్యతో మాట్లాడుతుంది, నాకు మళ్ళీ తర్వాత చెప్తుంది. చెప్పకుండా అసలు అన్ని విషయాలు ప్రతి ఒక్క మ్యాటర్ చెప్తా, అది రాంగ్ అయినా కానీ రైట్ అయినా కానీ చెప్తే బాధ అనిపిస్తే ఎడుతుంది, నవ్వుతుంది. మాక్సిమం ఫస్ట్ 3 months బాగా బాధపడడం, ఏడ్చిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ 3 months నుంచి పాప పుట్టబోతున్నారు, ప్రెగ్నెన్సీ ఎక్కువ నవ్వుతుంది. తనకు చిన్నపిల్లలు అంటే ఇష్టం, చిన్నపిల్లలు చూస్తే ఎత్తుకుంటది. మా బిల్డింగ్ లో ఉంటారు పిల్లలు, వాళ్ళని ఎత్తుకొని ఆడుకుంటా ఉంటది. చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. వీడియోస్ మొత్తం అవే ఉంటాయి ఆ ఫోన్ లో. చిన్నపిల్లలు మళ్ళీ మీకు ఇంకో చిన్నపిల్ల వస్తారు, కామెంట్స్ కూడా అట్లా వస్తాయి. ఆయన చిన్నపిల్లడు కాదు కదా, వేరే విషయం. ఈవిడ చిన్నపిల్ల, మీరు ఒక చిన్నపిల్ల, మీకు ఒక చిన్న బేబీ వస్తుంది. మళ్ళీ అసలు చూసుకోగలనా అనుకుంటున్నారా? పర్లేదు నేను మేనేజ్ చేస్తాను, పిల్లడైనా పాపైనా మేనేజ్ చేస్తా అనుకుని యాక్సెప్ట్ చేసినాక ఏదో అసలు ఏంటో ఆ ధైర్యం నాకు అర్థం కాదు. నేను ఆలోచించిన
అవసరం ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ అంటే పర్లేదు ఉండని ఏమైతే మేమిద్దరే కాకుండా మాతో పాటు ఇంకొకరు ఉంటే ఉంటే కూడా వాళ్ళతో కూడా హ్యాపీనెస్ వస్తదేమో మేమిద్దరమే కాకుండా అని. ఇప్పుడు మీ ఇద్దరం ఒక కుటుంబం, ఇంకొకరు యాడ్ అవుతారు, మాకు చిన్న ఫ్యామిలీ క్రియేట్ అవుతుందని మేము అట్లా పాజిటివ్గా తీసుకుంటాం. మాక్సిమం పాజిటివ్ తీసుకుంటాం మేము అన్ని. అంతేనా? ఎవరేమైనా అన్నా కూడా లైట్ తీసుకున్నాం. నాకు కొంచెం కోపం వస్తుంది, దాన్ని చిన్న తగ్గించుకున్నా, పెళ్లి తర్వాత తగ్గింది. కొంచెం కోపం అనగా నవ్వారేంటి? ఎక్కువ కోపం వస్తుందా? ఎక్కువ కోపం తనని కూడా తిడతా నేను. అవునా? కొట్టారు ఎప్పుడైనా? లేదక్క. కొట్టలేని తిడతా, వాళ్ళు తిట్టగానే ఎక్కువసేపు పెడితే మళ్ళీ నా దగ్గరకు వచ్చి పడుకుంటది, ఇట్లా పట్టుకుంటది. పాపం సారీ చెప్పేది కూడా ఉండదా? మీరే వెళ్ళిపోవాలి మళ్ళీ. చెప్పలే ఇప్పుడు నేను సారీ. అయ్యో మీరు మరి తనకి సారీ అంటేనే ఇష్టం ఉండదు అక్క. నేను సారీ ఫోన్ లో ఎప్పుడైనా స్టార్టింగ్ లో సారీ చెప్తే కోపం వస్తుంది, ఏదైనా పెట్టి డిలీట్ చేసినా కోపం వస్తుంది. ఓపెన్ గా ఉండాలి ఏదైనా ఉంటే అని నేను చెప్తా. నేను తిట్టేది కూడా ఆమె మంచిగా ఉండడం, ఆమె కోసం మంచిగా ఉండాలి, తినాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా వే ఆఫ్ టాకింగ్ మంచిగా ఉండాలి, 10 మందితో మంచిగా ఉండాలి. మనం చేసిందే మిస్టేక్, సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు, మనం కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మంచిగా కన్వర్ట్, చాలా మందికి మంచిగా ఇన్స్పిరేషన్ గా ఉండాలని మేము అట్లా ఆమె చెప్తుంటా, ఆమె ఫాలో అవుతుంది. ఆమె బై బర్త్ మంచి మంచి గుణాలు ఉన్నాయి ఆమెకు, అది ఓపెన్ గా చెప్పాల్సిన విషయం. నేను ఆమె గుణాలు నాకు నచ్చినాయి, అందుకే నేను ఆమెను పెళ్లి చేసుకున్నా. లేకపోతే చాలా మంది తోటి నేను లవ్ అది అని సంథింగ్ చిన్నప్పుడు ఉంటాయి కదా నా టీనేజ్ లా, ఎవరిని పెళ్లి చేసుకున్నా అంత తెలుసు అక్క, అన్ని షేర్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఎవరన్నా కూడా చేసుకోవచ్చు, కానీ నాకు అంత సెట్ కాలే అనిపించింది. అందుకే నేను పెళ్లి చేసుకోవాలని చెప్పిన ఏమవుతాడు ఫస్ట్. ఎప్పుడైతే ఇక ఆ తర్వాత నాకు కనెక్ట్ అయిపోయింది, బాగా అయిపోయింది. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు మీ త్రూ అవుట్ లైఫ్ లో? నీకేంటి? మ్యారేజా? ఓ మీకు ఒక్కటే హ్యాపీయెస్ట్ మూమెంట్ అది? నాకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేను ప్రెగ్నెంట్ అని నేను ఏడ్ చేసిన, నేను కొంచెం ఎమోషనలే, తక్కువ కనిపిస్తా. ఆ రోజు ఏడ్చిన నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే. నేను నాకు ఒక పాప బాబు రాబోతుంటే నాకు ఫ్యామిలీగా ఇట్లా కూడా కామెంట్ పెట్టిన వాళ్ళు ఏమని, నీకు రేపు కొడుకో బిడ్డ, నీకు బిడ్డ పుడితే ఆమె తెలుస్తుంది లేచిపోతే, అంటే నేను పాజిటివ్గా రిప్లై ఇచ్చిన, ఎట్లా రాసి పెట్టుంటారు జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ నా బిడ్డ 18 సంవత్సరాలు వచ్చి వేరేటోని లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటానంటే అంత చెప్పకుండా పోయేలాగా నేను పెంచాను. ఫస్టే చెప్తా, నీకేమైనా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవతానే, కానీ చెప్పకుండా అయితే ఏం చేయకు. మరి ఇప్పుడు చెప్పకుండానే చేసింది కదా, వాళ్ళ నాన్నకి చెప్పిందా? లేదు, వాళ్ళు ఎట్లా అదే క్యాస్ట్ డబ్బులు అట్లా ఇవన్నీ వేరే ఉండే, వాళ్ళ ఆ కాలం వాళ్ళు ఆలోచనలు వేరే ఉండే. వాళ్ళ ఆలోచనలు మనమే డిసైడ్ చేసేసి మా నాన్న ఒప్పుకోవడం ముందే ఫిక్స్ అయిపోయి బయటకు సేమ్ మీ కూతురు కూడా అట్లే, మా నాన్న కూడా ఒప్పుకోడేమో, మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్ అయినా వాళ్ళు ఇంకా అక్కడే బ్రతుకుతున్నారు, మా నాన్న వేరే క్యాస్ట్ అంటే ఒప్పుకోడు, మరి చిన్న క్యాస్ట్ నేను చేసుకునే అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోతే నా పక్కన ఒక 2-3 days వరకు ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది నా మైండ్ సెట్ మొత్తం. నేను అట్లా పెంచాను. ఎందుకు పెంచాను అంటే, నేను చెప్పడం ఇదంతా అందరిలాగా చెప్పడం నాకు అంత నచ్చదు. నా బిడ్డకు నేను ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు ఫ్రీడమ్ అయ్యో అంతవరకు ఇస్తా. ఆటోమేటిక్ తర్వాత ఆమె లైఫ్ 18 years వేరే ఫారెన్ కంట్రీ తెలుసు, మనం చూస్తుంటాం, వాళ్ళు 18 years వరకు పెంచుతారు తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇక్కడ అతి ప్రేమలు, పక్కింటోళ్ళు ఆ ఇంటోళ్ళు ఈ ఇంటోళ్ళు వచ్చి ఏదో అట్లా చేసింది ఇట్లా చేసింది అని చెప్పి మన పేరెంట్స్ రెచ్చగొడతారు. పేరెంట్స్ కూడా లోపల కొంత ప్రేమ ఉంటుంది, ఏదో తప్పైంది ఏదో అయింది అనుకుంటా, కానీ లేనిపోయి ఆ జనరేషన్ అనట్లే, కానీ కులం మతం డబ్బు అని వెనకటి నుంచే వస్తుంది. అట్లా రాబోయే రోజులు ఇప్పుడు మాక్సిమం లేవు నాకు తెలిసి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ నాన్న ఎంత మంచివారని, పరువు హత్యలు బోల్డ్ అని చూస్తుంటారు, వాళ్ళు డైరెక్ట్ చంపేసే వాళ్ళు బోల్డ్ ఉన్నారు. కానీ మీరు బ్రతికే ఉన్నారుగా, బానే ఉన్నారుగా, అంటే వాళ్ళ నాన్న వాళ్ళు మంచోళ్ళనేగా. నా బిడ్డ చనిపోయింది అని చెప్పేసి ఆయన లైట్ తీసుకుని వెళ్ళిపోయిండు. బిడ్డ చనిపోయిందని అన్నారా? అంటే నా బిడ్డ లేదు, అది ఫోన్ లో అసలు ఆయన మాటలు వింటే మనం షాక్ అవుతాం. మరి వాళ్ళ డిస్టర్బ్ వాళ్ళ గురించి మనకి ఎక్కువ వద్దు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ విని ఫీల్ అవుతారేమో. మేము వాళ్ళని లైట్ తీసుకున్నాం, వాళ్ళు మమ్మల్ని లైట్ తీసుకున్నారు, అక్కడితోటే క్లోజ్. ఒకవేళ వాళ్ళు కలుస్తానన్నా మాట్లాడతానన్నా ఆమె ఇష్టం, ఆమె మాట్లాడుతుంది, వాళ్ళ ఇష్టం. నాకు తెలిసి మాక్సిమం కలవరు, మాట్లాడరు. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏముంటుంది, నాకైతే తను జైలుకి వెళ్ళిన అప్పుడు చాలా బాధపడ్డది, ఏడ్చింది బాగా. నాకు కూడా అదే మిస్టేక్ లో జరిగిపోయి, అసలు అంత దాకా పోకపోతే బాగుండేమో అని నాకు అనిపించింది ఆ విషయం. అంతే తప్పించి నాకు ఇంకా వేరేం లేదు, సాడ్ మూమెంట్ ఏం లేదు. ఇప్పుడు మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాకి వచ్చారు కాబట్టి ఏమంటున్నారు జనాలు? మీకు వచ్చిన మంచి కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా?
మా వీడియోస్ చాలా మంది నవ్వుకుంటారు. నవ్వుకుంటారా? కపుల్స్ అయితే మా full దగ్గర గా నుంచి సజెషన్స్ కూడా తీసుకుంటారు. మీరు ఎట్లా చేసుకున్నారు మ్యారేజ్? మేము కూడా అట్లా వెళ్ళిపోయి చేసుకుంటాం. అట్లా కాదు అంటే చాలా మంది అడిగారు, ఎట్లుంటది? మెసేజ్ కూడా పెట్టిరు, నాకు పెట్టిరు పర్సనల్ గా, అన్న ఎట్లా చేసుకోవాలి ఏంటి. నేను మాక్సిమం రిజెక్ట్ చేసిన, ఎందుకంటే మాలాగా ఇప్పుడు నేనే రెచ్చగొట్టి చేపించినట్టు కూడా అయిపోతుంది. లాస్ట్ గా నా మీద పోతున్నా, నేను మీ దండం పెడతా, నాకు మెసేజ్ చేయకూడదు అని పెట్టిన. చాలా మంది అడుగుతారు. కొందరు కపుల్స్ మమ్మల్ని ఇన్స్పైర్ తీసుకొని వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తా అంటారు. మేము కూడా ఏముంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవడానికి? మేము మా బాండింగ్ మేము మీ బాండింగ్ బానే ఉందిలే, చేసుకున్న విధానం బాలేదని కదా మేము అనేది. రాబోయే రోజులు మాక్సిమం ఇట్లా చేసుకుంటారు అన్నారు చూడండి. మీరు బ్రహ్మం గారు రాత్రి చెప్తున్నారు ఇప్పుడు. అది జరుగుతుంది ఇక. మాకంటే ముందే కొన్ని వందల వేల జంటలు పెళ్లి చేసుకున్నాయి ఇట్లా లవ్ మ్యారేజ్. 10 years బ్యాక్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ అయ్యో, కాలంలో. మనం పుట్టక ముందు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బోల్డ్ అంతమంది ఉన్నారు. ఉన్నారు. ఎందుకు లేరు, అవుతూనే ఉంటది. ప్రేమ ఎప్పుడూ ఉంటది. ప్రేమ అనేది అదేమంటే ప్రేమ గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అని అన్ని అంటారు కదా. ప్రేమ ఉండేది ఉంటూనే ఉంటది. ప్రేమకి ఎప్పుడు ఎవరు ఆపలేరు. కానీ మనమే ఎలా చేసుకుంటున్నాము, ఎవరిని నొప్పించి చేసుకుంటున్నాము, ఎవరిని నొప్పించి చేసుకుంటున్నాము అనేది ఆలోచించి చేసుకోవాలంటారు. అదే ఒకటైతే వాళ్ళ పేరెంట్స్ బాధపడారు. మాకు కూడా కొంచెం అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అనిపించింది నాకు కూడా, కొంచెం ఆగితే ఒక 1 year ఆగితే బాగుండేమో అనిపించింది. కానీ ఒకవేళ 1 year ఆగితే నా సిచ్యువేషన్ ఎట్లుండో ఆమె సిచ్యువేషన్ ఎట్లుండో అట్లా కూడా ఆలోచించడం వల్ల అంతేలే, ఇంకా అన్ని ఆలోచించుకొని చేసుకొని ఉంటారుగా. మీకు మీరు ఎవరిని చెప్పినా మీరు అని ఆలోచించుకొని ఉంటారు. నేను అడిగిన అన్ని మీరు కూడా మిమ్మల్ని మీ మనసులో అనుకుని ఉంటారు. ఎవరైనా అనుకుంటారు, మాట్లాడుకొని ఉంటారు. ఆలోచిస్తారు ఖచ్చితంగా. పేరెంట్స్ గురించి ఆలోచించిన వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. అంటే ఇష్టం లేదా అని అనుకుంటారు, ఇష్టం ఉన్నది కానీ తప్పదు, కలుస్తారని నమ్మకంతో చేసుకుంటాం కదా ఎవరైనా. నాకైతే నమ్మకం లేదు, ఆమెకు ఉండొచ్చు. ఉంటే ఉందా? ఉందక్క. వస్తారనిపిస్తుందా? చూద్దాం. వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? నా పని నేను చేసుకుంటే యాక్సెప్ట్ చేసే ఆమెతో మంచిగా సరిపోతుంది. నాతో మంచిగా లేకపోయినా నేను బాగానే ఉంటా, తనతో మంచిగా ఉంటా సరిపోతుంది. సో ఇందాక నుంచి ఇప్పటిదాకా అసలు ప్రపోజే చేసుకోలేదన్నారు కాబట్టి వీడియో కోసం ఏదో మొన్న ఒక ప్రమోషన్ వీడియో కోసం ఐ లవ్ అని చెప్పింది, అలా ఫీల్ లేదు. సో ఇప్పుడు ప్రసాద్ ఆవిడే కదా అన్ని చెప్పింది మీకు. మ్యారేజ్ చేసుకుంటానని ఆవిడే అడిగింది, ముందు మాట్లాడదామని ఆవిడే మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాలి. నా వల్ల అసలే కాదు, నేను చెప్పలేను అనేది. ఫీల్ ఉండాలి, ఇప్పుడు ఫీల్ ఉండాలి కదా. ఇప్పుడు అదే కదా అన్నారు, ఫీల్ కావాలి. అప్పుడప్పుడు ఇద్దరం మామూలుగా జోక్ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకుని ఇట్లా సరదాగా అట్లా అంటా గానీ ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పలేను. అంత మంచి అనిపించదు అది, ఆ పదం మంచి అనిపించదు. ఆ పదం చెప్పకండి, ఇంకేమైనా చెప్పండి. పోనీ నువ్వు అంటే ఇష్టమే, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని చెప్తా. నాకు ఇది చూసి కాదు, ఆమెకి ప్రేమగా చెప్పండి. ఏదో ఎస్ఏ రైటింగ్ లాగా ఇప్పుడు నేను ఇది చెప్తాను, నాకు చెప్పొద్దు. చెప్పు, చెప్పాలి. మీకు చెప్పినా నేను సేపు కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఆటోమేటిక్ గా. తనంటే నాకు ఇష్టం, అసలు నాకేం చెప్పొద్దు, నా సైడే వద్దు. నువ్వంటే ఇష్టం మానస నాకు. నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా చెప్పాలా? చెప్పాలి. ఎంత ఇష్టం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా రోజు రోజు చెప్పుకోవాలి. నేను రోజు బాగా చూసుకుంటాను దాన్ని. రోజు ఏదో ఒక కాంప్లిమెంట్ ఇస్తా, నవ్వుతే బాగుంటది అంట. వాళ్ళ ఫాలోవర్స్ కింద మెసేజ్ పెడతా అంటారు, తన మనస ఫాలోవర్స్ ఏమంటారు, మీ అక్క మీ నవ్వు బాగుంటది. ఆ నవ్వు వల్ల కూడా చాలా వీడియోస్ వైరల్ అయినాయి. ఆ నవ్వు ఆమె వల్లనే బాగా వైరల్ అయినాయి. నేను కొంచెం కంటెంట్ ఏదో చేయడం, తను కనిపిస్తుంది నవ్వడం, జోక్ చేయడం, అట్లా ఫేమస్ అయిపోయింది. నేను మీరు టాపిక్ మార్చినా నేను మార్చాను. ఏం చెప్పాలి ఇప్పుడు? గుర్తొస్తలేదా అంట? గుర్తు రావడానికి చెప్తా, అయిపోతుంది ఇక్కడ తోటి క్లోజ్ చేద్దాం. నాని ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మీరు నాని అని పిలుస్తారా? ఏడుస్తున్నారు మళ్ళీ. ఏడో ఏమో ఇక అట్లా అయిపోయిందండి. ఫీల్ ఉందా? సరిపోయిందా? సరిపోయింది. మరి కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు. మళ్ళీ చెప్పు, నువ్వు చెప్పవా? చెప్పేదో చెప్తానే ఉండగా అప్పుడప్పుడు చెప్తా అంటే రెగ్యులర్ గా ఫీల్ అవుతుంది, ఏడ్చిన ప్రతిసారి నాకు చెప్తుంది. ఇప్పుడు ఏడవాళ్ళ చెప్పాలంటే మళ్ళీ ఏడ్చేది ఏం పెట్టకండి. తను ఊరికే ఏడుస్తుంటది, ఆమె ఏడుస్తే నాకు కొంచెం కళ్ళ నాకు నీళ్ళు వస్తాయి. రావాలి, తప్పదు ఇంకా. చెప్పు, ఏదో అవుతుంది కానీ అయిపోతుంది. చెప్పే, ఇప్పుడు నీకు ఇట్లా చెప్పా ఐ లవ్ యూ బావా. భావాన్ని ఫస్ట్ టైం ఉన్నది ఇట్లా అంతమందికి ఎప్పుడు అనలే. ఏమని పిలుస్తారు మామూలుగా? ఎప్పుడో ఒకసారి మెసేజ్లలో పెట్టేది, ఓయ్ అంటది అంతే. ఓయ్ పేరు పెట్టి పిలవదు, బావ అని కూడా నాదు. వరుస బావ అవుతుంది, బావ అవుతా నేను. వరుస ఎట్లా అవుతారు మీరు అసలు? అంటే విలేజెస్ లో అనుకుంటారా? ఓకే ఓకే. వరుస బావ అని పిలిచేది. చిన్నప్పుడు బామ్మ అని పిలిచేది.
అలా సరదాగా వాళ్ళ పెద్దవాళ్ళు అంటారు కదా బామ్మడిదేవమ్మా అని పిలిచేది. ఎప్పుడో ఒకసారి మెసేజ్‌లో మంచిగా నచ్చినప్పుడు నేను ఆమెకు నచ్చిన పని చేసినప్పుడు బావ అని పెట్టేది. ఇప్పుడు బావ అనేది ఇంత ఓపెన్ కాదు యాక్చువల్‌గా. మానస ఓపెన్‌గా మాట్లాడిందంటే మీ ఇద్దరం ఉన్నప్పుడు మాట్లాడుకుంటాం. మళ్ళీ ఎవరైనా బాగా పరిచయం ఉంటే మీరు ఒక 1-2 డేస్ మాట్లాడారనుకో మీతో మస్తు మాట్లాడేది. కెమెరాల ముందట ఇవన్నీ మాట్లాడలేదు. మీరేం పిలుస్తారు? నేను మానస అంటే ఎక్కువ. అంటే నేను మానస అనడానికి కారణం ఏంటంటే మానస పేరుని బ్రాండ్ చేద్దామని. మంచి బ్రాండ్ చేయాలి మానసని. తనకు మంచి పేరు తీసుకురావాలని నాకు. పుష్ప సినిమాలో సీఎం తో ఫోటో తీసుకురా ఇంట్లో పెట్టుకుంటాను అంటే సీఎం నే మారుస్తాడు సీఎం ఫోటో కోసం. అట్లా ఇప్పుడు మానస ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్యూచర్ లో మానస అని బ్రాండ్ మంచి పేరు ఆ పేరుని బ్రాండ్ చేస్తా. ఆ పేరు మీద బిజినెస్ స్టార్ట్ చేస్తా. మానస అంటే అది ఒక లెవెల్ అట్లా చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నా నేను. ఇదే ఫ్యూచర్ గోల్ అంతే. మానసని మనం హైలైట్ నా గోల్ ఏంటంటే ఇంత ముందు వరకు నేను యాక్టింగ్ చేయాలి సినిమా ఇండస్ట్రీలో ఉండాలి ఏదో నాకు ఉండదు. ఇక ఇప్పుడు మార్చుకున్నా పెళ్లి తర్వాత. ఇక మానసనే తోపు చేయాలి. ఆ తర్వాత వెనక నేను ఉంటే సరిపోతుంది. ఎందుకంటే నా కోసం అంతా చేసింది. నేను తన కోసం ఏమని చేయాలంటే తనని సొసైటీ ఒక ఇన్స్పైర్గా తీసుకోవాలి. తను ఒక గుడ్ గర్ల్ పెళ్లి చేసుకొని ఏదో చేసింది కానీ జీవితంలో నిలబడ్డది ఒంటరిగా ఒక్కది అని చెప్పి ఆమెకు పేరు తీసుకురావాలి. నా బాధ మొత్తం అదే. తన వెనకాల నేను ఉండాలి. మానసని బ్రాండ్ చేయాలంతే. అంతేనా? మానసని బ్రాండ్ చేసేయాలి. నేను కూడా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ అండి. ఇంకా తనని బాగా చూసుకో. ఏదైతే ఏంది చేసుకున్నారు కాబట్టి అన్ని వదిలేసి మిమ్మల్ని నమ్ముకొని మీకోసం వచ్చేసింది కాబట్టి కొంచెం ప్రేమగా బాగా తనని ఇబ్బంది పెట్టకుండా ఏడిపించకుండా జాగ్రత్తగా చేసుకోండి. ప్రేమను కూడా కోపంలో చూపిస్తాను తిట్టుకుంటే చెప్తా. అంతేనా? సో మీ ఫాలోవర్స్ కూడా ప్రేమగా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. కెమెరా చూసి చెప్పండి. అక్కడ చూసి చెప్పు. నువ్వే చెప్పు నీ ఫాలోవర్స్. నాదేముంది మానస నువ్వే పెద్ద బ్రాండ్ అంటే చెప్పు. అక్కడ కెమెరా చూసి చెప్పు. కెమెరా కూడా యాంగిల్స్ కూడా ఏం లేదు. నేనేం చెప్తా అదే చెప్పు. అక్కడ చూసి చెప్పు. అది ఫస్ట్ నాకు చెప్పుకుంటుంది వీడియో తీసేటప్పుడు ప్రాక్టీస్. నాకు చెప్పి వీడియో తీసేటప్పుడు చెప్పే ప్రాక్టీస్ అయితే నిన్ను నువ్వు చూసి ప్రాక్టీస్ చేసుకుంటే చేయదు. నాకే చెప్తుంది. నాకు చెప్పినాక మళ్ళీ కెమెరా చెప్తుంది. చెప్పు అక్కడ చెప్పు మమ్మల్ని చూసి చెప్పే. అందరూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ చెప్పవా? అలాగే చూసిన నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పవా? చెప్పు నువ్వేం చెప్తావు చెప్పు లాస్ట్ చెప్దాం. మమ్మల్ని సోషల్ మీడియాలో మమ్మల్ని ఇంత వైరల్ చేసినందుకు మా వీడియోస్ చూసి మమ్మల్ని లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలా చూసి ఏదైనా నేర్చుకోవాలనే వాళ్ళు అసలు చూడకండి వీడియోలు. ఏం నేర్చుకోవాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో ఫన్నీగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటున్నారు. నిజంగా మానస ఒక స్టేజ్కి వెళ్ళి సెట్ అయ్యి ఆవిడని బ్రాండ్ చేస్తే అప్పుడు ఫాలో అవుతారు. అప్పటిదాకా మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అక్క. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.